శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము అనే దానిని ఈ ఆధ్యాత్మిక చదువు శీర్షికలలో సృష్టి అంతా ఉన్నది ఒకటే శక్తి, అది ఆత్మశక్తి, దానినే బ్రహ్మము అంటారు. ఇది మనకు పూర్వీకులు అందించినటువంటి ఆత్మజ్ఞాన విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అని చెబుతున్నారు కదా. మరి సృష్టి మొత్తము ఉన్నది ఒకటే శక్తి అయితే ఈ దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, అనేక సాధనా విధానములు, అనేక రకాలైనటువంటి గురువులు, మహాత్ములు, ఇవన్నీ ఏమిటి? అసలు దేవుళ్ళు, దేవతలు ఉన్నారా లేదా? వాళ్ళు ఉంటేనే కదా ఈ మతములన్నీ ఉండేది. ఇదంతా నిజమా అబద్ధమా అంటే, దేవుడు ఉన్నాడు. ఇది దేవుడు ఉన్నాడు. దేవత ఉందంటారా? దేవత ఉన్నది. దేవుడు దేవత ఉన్నారు. మళ్ళీ ప్రశ్న ఇంకోసారి, అంటే దేవుడు దేవత ఉన్నారని నేను ఆన్సర్ చెప్పాను, శీర్షికలోకి వెళ్ళిపోదామని. మళ్ళీ ప్రశ్న ఒకసారి చిన్నగా అర్థం చేసుకొని వెళ్దాం. మొత్తం సృష్టి మొత్తానికి కారణమైనటువంటి శక్తి ఒకటే అంటున్నారు కదా. దానిని ఆత్మశక్తి అని పేరు పెట్టారు, బ్రహ్మము అని పేరు పెట్టారు. అదే మనలో ఉన్న ప్రాణశక్తి అని కూడా అంటున్నారు. ఓకే, అదంతా బాగానే ఉంది. శీర్షికలు వింటుంటే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు పేరుతో మీరు చెబుతున్న శీర్షికలు ఎప్పటి నుంచో వింటున్నామో అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ఈ దేవుళ్ళు, దేవతలు అసలు ఉన్నారా? ఇదంతా నిజమేనా? మళ్ళీ వీళ్ళ పేర్ల మీద అనేక మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఎన్నో వచ్చినాయి కదా. ఎంతో మంది గురువులు ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నో ప్రార్థనాలయాలు ఎంతో మంది నిర్మించుకుంటున్నారు. భౌతికతలో అనేక దైవీపరమైన విభేదాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి. ఇదంతా మరి అసలు ఈ దేవుళ్ళు, దేవతలు ఉన్నట్టు నిజమేనా? మరి శక్తి ఒకటే అయితే ఎంతమంది దేవుళ్ళు ఏంటి, ఎంతమంది దేవతలు ఏంటి? అసలు ఈ దేవుళ్ళు, దేవతలు నిజమేనా? ఇది వారి భావన. ఇక్కడే కొంచెం సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం. అయితే సరిగా అర్థం చేసుకోవడం అనేది అందరి వల్ల అవుతుందా అంటే అవ్వదు. ఆ ప్రయత్నమే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. సరిగా అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆత్మశక్తి భావన దాకా వెళ్ళిపోతేనే, ఆత్మశక్తి అనుభవం కలిగితేనే అది జ్ఞానోదయం, సంపూర్ణ జ్ఞానోదయం, జ్ఞానానుభవం. అందుకే ఎప్పుడు ఆత్మశక్తి గురించి చెప్పినా అది పదార్థ రూపం కాదు, అది కేవలము శక్తి స్వరూపము, ఆకాశము వలె ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. ఆత్మశక్తి అనేది కేవలం భావరూపంలో అర్థమవుతుంది, జ్ఞాన రూపంలో అర్థమవుతుంది, ఊహగా అర్థమవుతుంది తప్ప శరీరమునకు కనపడదో, వినపడదో. అంటే శరీరము, మన శరీరము గ్రహించేటువంటి 5 రకాల తీరులు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. రస అంటే రుచి, ఆహార పదార్థాలు. గంధం అంటే వాసన. ఇలా మనం దాన్ని గ్రహించలేము, ఎందుకంటే వీటన్నింటికంటే సూక్ష్మమై, వీటన్నింటికి ఆధారమై ఉన్నది. అయితే ఇది ఎవరు చెప్పారు? మనం గ్రహించలేం కాబట్టి మనకు అర్థం కాదు. కాబట్టి మనం కింద నుంచి, ముందు ఫస్ట్ నుంచి, మొదటి అడుగు నుంచి వెళ్ళాలి. కింద నుంచి మొదటి అడుగు అంటే ఏంటి? నేను శరీరము. ఇది నిజం, అది అబద్ధం కాదు, నిజం. అదేనా మన మొదటి అడుగు. ఎవరు మొదటి అడుగు వేయాలని ఎక్కడి నుంచి చేయాలి? వాళ్ళ శరీరం నుంచి వేయాలి. మన మొదటి అడుగు అది. ఎవరికైనా మొదటి అడుగు నేను శరీరం. పరిమిత భావన. నాకు భిన్నంగా సృష్టి బోల్డ్ ఉంది, అనంత సృష్టి ఉంది. ఇందులో ఏ అనుమానం లేదు, ఇది అబద్ధం కాదు, సత్యమే. మరి ఆత్మశక్తి అని చెబుతారు ఏంటండి? అదేంటి మాకు అసలు తెలియట్లేదుగా. పైగా అది కనపడదంటారు, వినపడదంటారు, ఈ శరీరానికి దొరకదంటారు, శబ్దస్పర్శ రూపరస గంధములుగా దొరకదంటారే. మరి అది ఎలా అంటే, దొరకదు శరీరపరంగా అన్నారంటే కంటికి దొరకదు, చెవికి దొరకదు, ముక్కుకు దొరకదు, స్పర్శకు దొరకదు, రుచికి దొరకదు అన్నారు. కానీ దొరకదని ఎవరన్నారు? 5 రకాలుగా దొరకదు అన్నారు. అదేంటి మరి 5 రకాలుగానే కదా నేను శరీరంతో బతికేది. అక్కడే వస్తుంది ప్రాబ్లం. అర్థం చేసుకోవాలి. ఏంటి ప్రాబ్లం అంటే, మనని మనం అసలు పరిశీలించుకోవట్లే. ఈ 5 రకాలుగా ఏమీ చేయనప్పుడు మీరు లేరా? ఒకసారి చూసుకోండి. కళ్ళు మూసేసేయండి, వినబాకండి, చెవులతో వినబాకండి, ఏ స్పర్శలు తగిలించుకోబాకండి, ఏ వాసనలో పేల్చబాకండి, అంటే వాసన లేని చోట కూర్చోండి, ఏ రుచులు తినబాకండి. ఇప్పుడు ఈ 5 ఏమీ చేయకుండా మీరు ప్రశాంతంగా కూర్చుంటే మీరు ఉన్నారా లేదా? నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది. మీరు ఎక్కడైనా కూర్చోండి.
అప్పుడు ఉన్నది ఎవరు? మరి శబ్దస్పర్శ రూపరస గంధములు లేకుండా ఉన్నానన్న భావనని తెలుసుకుంటుంది ఎవరు? ఉన్నానని అనిపిస్తుంది ఎవరికి? ఆ ఉన్నానన్న స్థితి ఏంటి అసలు? దాన్ని మనం పరిశీలించుకోలేదు. అదే శక్తి స్థితి. అది ఎక్కడికో వెళ్ళిపోయి ఆవిష్కరణలు ఏం చేయక్కర్లా, మనలోనే ఉంది. ఆ శక్తి స్థితిని మనం పరిశీలించుకోవట్లేదు, పట్టుకోవట్లేదు, అంతేను. ఆ శక్తి స్థితిని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. అది మనలోనే ఉంది. ఆ శక్తి స్థితే నేను ఉన్నానన్న భావన. మీరు కంటితో చూడకండి, చెవితో వినకండి, శరీరంతో అసలు ఏమీ చేయకండి, ప్రశాంతంగా కూర్చోండి. ఉన్నాను అన్న భావన ఉందే, ఆ భావన శక్తి స్థితి. ఆ ఉన్నానన్నది ఏ రూపంలో ఉంది? భావ రూపంలో ఉంది. అది మన శరీరానికి కలిపేసుకొని జీవించుకుంటూ వెళ్తున్నాం. అది అబద్ధం కాదు, కలుపుకోవద్దని ఎవరు చెప్పట్లేదు. శరీరంతోనే జీవించాలి. కానీ శరీరంతో నువ్వు జీవించకపోయినా, శరీరాన్ని కదపకపోయినా, నువ్వు శక్తి స్వరూపంగా నీ లోపల ఉన్నానన్న భావన ఏది ఉందో అది ఉన్నదే. ఉన్నావు, ఉన్నాను అన్న భావన ఉన్నది. ఆ భావన శక్తి స్వరూపము. ఆ భావన ఉన్నది అని తెలుస్తున్నది కదా, నేను ఉన్నాను అని తెలుస్తున్నది కదా. ఆ ఉన్నది అన్న స్థితి, ఉన్నాను అన్న స్థితి శక్తి స్వరూపము. ఆ శక్తి స్వరూపము ఉన్నాను ఉన్నది అని తెలియట జ్ఞానము. రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. శక్తి జ్ఞానం ఒకటే. అది తెలిసినప్పుడు దాని పేరు జ్ఞానము, తెలుస్తున్నప్పుడు దాని పేరు జ్ఞానము. తెలియనప్పుడు అది శక్తిగా ఉండిపోయింది. ఏంటి తెలియని స్థితి కూడా ఉంటుందా అంటే, గాఢ నిద్రలో తెలియట్లేదుగా, నిద్రపోతే తెలియదుగా, కానీ ఉన్నాను. కానీ ఉన్నానని నాకు తెలియదు. అంటే గాఢ నిద్రలో జ్ఞానము కూడా శక్తిలో లీనమైపోయింది. మెలకువలో శక్తి నుంచి జ్ఞానము ఆవిష్కరించి జ్ఞానం బయటకు వస్తుంది, ఉన్నానన్న భావన కలిగిస్తుంది. ఆ ఉన్నానన్న భావన శరీరానికి కలుపుకొని, మనసుకు కలుపుకొని, ఆ మనసు శరీరానికి కలుపుకొని అవన్నీ ఆలోచనలుగా తిరుగుతున్నాం. జస్ట్ దీన్ని పరిశీలించుకోండి చాలు. ఏముంది? ఇప్పుడు శక్తి స్థితి కూడా మనలోనే ఉంది. ఇప్పుడు ఆ ఉన్నానన్న స్థితిని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఒక అద్దం ముందు నుంచొని. ఇలా ఉన్నాను ఈ శరీరంతో, నా చెయ్యి ఇది, నా కాలు ఇది, నా ముక్కు, అంతవరకు బాగుంది. ఇప్పుడు కళ్ళు మూసేసాం, ఏం వెంటల్లో ఏ పని చేయట్లే, కానీ ఉన్నానని తెలుస్తుందిగా. ఇప్పుడు ఉన్నానని తెలుస్తున్నది ఎక్కడ తెలుస్తుంది? లోపల తెలుస్తుంది. లోపల తెలుస్తుంది అని ఎలా చూస్తారు? చూడటానికి అన్న కన్నుందా? ఆ తెలియటమే కన్ను. దాన్నే మూడవ నేత్రం అన్నారు, జ్ఞాన నేత్రం అన్నారు, దాన్ని దివ్య చక్షువు అన్నారు. అంటే నువ్వు కళ్ళు ఉపయోగించకపోయినా నీకు కనపడతానే ఉంటుంది, వినపడతానే ఉంటుంది, తెలుస్తానే ఉంటుంది. శబ్దస్పర్శ రూపరస గంధములతో నువ్వేమేమి అనుభవిస్తున్నావు అవన్నీ జ్ఞానంతో అనుభవించవచ్చు. దాన్ని నువ్వు మళ్ళీ శరీరంతో పనిముట్టుగా అనిపిస్తున్నావు, అంతే. అందుకే పూర్వపు మహాత్ములు ఎవరైనా తపస్సులు ధ్యానములు చేసి ఈ అనంత ఆత్మశక్తి యొక్క సత్యాన్ని ఆవిష్కరించినటువంటి మహాత్ములందరూ కూడా మేము దానిని దర్శించాము, అనుభవించాము అని చెప్పారు. అందుకని మొత్తం జ్ఞాన గ్రంథాలన్నింటికి, పూర్వపు జ్ఞాన గ్రంథాలన్నింటికి దర్శనములు అని పేరు కూడా ఉంది. అంటే దర్శించారు. దర్శనములు ఎక్కడ దర్శించారు? జ్ఞానములు. ఉన్నానని నాకు లోపల తెలియట్లే, దర్శనమేగా, అది అనుభవమేగా, అది తెలుస్తుందిగా. అది శక్తి తత్వము. ఆ ఉన్నానన్న స్థితి అంతే. ఎలా ఉన్నాను అన్నప్పుడు అక్కడ స్థితికి ఏమీ లేదు. దాన్ని శరీరానికి కలుపుకున్నప్పుడు శరీరముగా ఉన్నాను, దాన్ని మనసుకు కలుపుకున్నప్పుడు మనసుగా ఉన్నాను, దాన్ని ఒక ఆలోచనకు కలుపుకున్నప్పుడు ఆలోచనగా ఉన్నాను. అలానే మనసుతో జీవించడం తప్పు కాదు, ఆలోచనతో కలుపుకు జీవించడం తప్పు కాదు, శరీరం నేనని జీవించటం అసలు తప్పు కాదు. కరెక్ట్గా అలాగే జీవించాలి శరీరం ఉన్న వాళ్ళందరూ. కానీ దాని మూలమును తెలుసుకోకుండా ఎందుకు జీవిస్తున్నావు? ఉన్నానన్న స్థితి నుంచి కదా నువ్వు బయలుదేరాలి. నువ్వు శరీరం అనే స్థితి నుంచి ఎందుకు బయలుదేరుతున్నావు? ఇది ఆత్మజ్ఞాన చదువు చెప్పేటువంటి సత్యము. అయితే ఆ శక్తి అనుభవం దాకా వెళ్ళలేదు కనుక, మనం తెలుసుకోవట్లేదు కనుక, ఇప్పుడు మన మొదటి అడుగు ఎక్కడ మొదలవుద్ది? సామాన్యులందరికీ శరీరంతో మొదలవుద్ది. శరీరంతో మొదలైనప్పుడు, ఇప్పుడు ఒక పిల్లవాడిని స్కూల్కి పంపినప్పుడు స్కూల్లో ఫస్ట్ ఏం చేస్తారు? నర్సరీలో జాయిన్ చేస్తారు. అంటే చదువు ఏం చెప్పరు, 2.5-3 ఏళ్ళకి తీసుకెళ్లి నర్సరీలో పడేస్తారు. అంటే స్కూలు అలవాటు చేయటం. ముందు చదువుకోవటానికి కాదు, చదువు చెప్పరు అసలు. అక్కడ చదువు అలవాటు అవ్వాలి, చదువు నేర్పాలి. ఈ కుర్రవాడికి లేదా ఈ పాపకి, ఈ బిడ్డకి చదువు నేర్పాలి అంటే ముందు అసలు చదువు నేర్పే ప్లేస్ అలవాటు అవ్వాలి, చదువు నేర్పే మనుషులు అలవాటు అవ్వాలి, ఆ చదువుకు సంబంధించిన వాతావరణం అలవాటు అవ్వాలి. అప్పుడు తర్వాత చదువు నేర్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మనుషులు అలవాట్లేదు, ఆ వాతావరణం అలవాట్లేదు, ఆ స్కూల్ అలవాట్లేదు, అక్కడ పద్ధతులు అలవాట్లేదు. కాబట్టి బిడ్డకు ముందు అక్కడ అలవాటు చేయాలి. అలవాటు చేయటం నర్సరీ.
అలా మనకు మనం చేసుకునే అలవాటు ఆత్మశక్తి అని మన శక్తిని తెలుసుకునేటువంటి మన సంపూర్ణతని తెలుసుకోవడానికి అవసరమైన అలవాటు ముందు శరీరంతో మొదలైంది. అలవాటు చేసుకుంటున్నాం శరీరంతో, అలవాటు మొదలు చేసుకున్నాం. అలా నర్సరీలో పిల్లోడిని చేర్చినప్పుడు అక్కడ పిల్లవాడికి గతంలో అలవాటు అయిన విషయం ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటాడు. ఇంట్లో తల్లిదండ్రులు బొమ్మలు ఇచ్చి ఆడిస్తారు, అలవాటు. ఇక్కడ టీచర్స్ అదే బొమ్మలు ఇస్తారు, ఇచ్చి మేము నీకు ఏ ప్రమాదం చేయట్లేదు, నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే, నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు ఎక్కడ కూడా సేఫ్టీగా ఉండొచ్చు, మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇది కూడా ఇల్లు లాంటిదే అని కొన్ని రోజులు అలవాటు చేసి ఆ బొమ్మలతో ఆడించి ఆ తర్వాత బొమ్మలతో ఆడుకోవటం అలవాటైనాక బొమ్మల్ని నిదానంగా పక్కనకి జరిపి బొమ్మల పేర్లతోనే అక్షరాలు నేర్పుతారు. బొమ్మలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, ఇలా అమ్మ, ఆవు, ఇల్లు. మనం ఏదైతే వాడుక భాషలో బొమ్మల్ని నేర్చుకుని ఆ బొమ్మలను చూస్తున్నామో ఆ బొమ్మల పేర్లు చెబుతారు. ఆ పేర్లు మనకు తెలుసు, ఇంట్లో వాళ్ళు నేర్పారు. ఇప్పుడు ఆ పేర్లకు అక్షరాలు చెబుతారు. ఆ బొమ్మల ద్వారా, పేర్ల ద్వారా అక్షరాలు నేర్పుతారు. అక్షరాల ద్వారా అక్షరాలన్నీ నేర్చుకున్నాక మళ్ళీ పదాలు నేర్పుతారు. అంటే అక్షరాలను కలుపుకుంటూ పదాలు తయారు చేయటం నేర్పుతారు. ఆ తర్వాత పదాలను కలుపుకుంటూ వాక్యాలు తయారు చేయటం నేర్పుతారు. అలా అక్షరాలు, పదములు, వాక్యములు, తర్వాత వాక్య నిర్మాణములో గ్రామర్ నేర్పుతారు. అలా నేర్పినాక భాష వచ్చేసింది, చదువు మొదలైపోయింది. అప్పుడు అక్కడి నుంచి ఇంకా భౌతికమైనటువంటి మొత్తం సృష్టి కూర్చినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూర్చినటువంటి భౌతికమైనటువంటి విజ్ఞానం అంతా నేర్పుతారు. అది ఎవరికి ఏది ఆసక్తి ఉందో అవి నేర్చుకుంటూ వెళ్తారు. ఇది ఎలా జరుగుతుంది. సేమ్ అదే పద్ధతే ఆధ్యాత్మికతలో కూడా. ఎవరికైనా మొట్టమొదటి భావన నేను శరీరం, మిగిలిన తెలియదు అసలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అనేక సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి, అనేక సంవత్సరాల నుంచి అనేక మంది మహాత్ములు చెప్పినవి వింటూ వచ్చిన వాళ్ళకి, పుస్తకాలు చదువుకుంటూ వచ్చిన వాళ్ళకి అది ఒక అవగాహనగా అర్థమవచ్చు తప్ప అనుభవం కాదు. అర్థమవడం అనుభవం కూడా కాదు, సామాన్యులకు అసలు అర్థం కూడా కాదు. ఇదేంటి నేను శక్తినండి, నేను మనిషిని అయితే అనుకుంటారు. అందుకని ముందు ఆ శక్తి భావనను అర్థం చేయడానికి నీకు బొమ్మలు కావాలి. ఎలాంటి బొమ్మలు కావాలి? నువ్వు ఏ బొమ్మలతో ఆడుకుంటావో నీకు అలవాటైన బొమ్మలు కావాలి. ఆ అలవాటైన బొమ్మలే శక్తి తత్వాన్ని అలవాటైన బొమ్మలుగా మనకు అలవాటు చేసిన విధానమే దేవుళ్ళు, దేవతలు, ప్రార్థనాలయాలు, మతములు, స్కూల్స్, ఇవి ఆధ్యాత్మిక చదువులు. అలా ఏ మార్గంలో ఎవరు ఎక్కడ వాళ్ళ భౌగోళిక పరిస్థితులను బట్టి, వాళ్ళ దేశకాల పరిస్థితులను బట్టి దేవుళ్ళు, దేవతలు, విధానాలు ఏర్పరచుకున్నారు. వారి ఆధారంగా మతాలు ఏర్పడినాయి. ఇలా కొన్ని అయితే కొంతమంది మహాత్ములు ఆ అనంత ఆత్మశక్తి ఎరుకను పొంది జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాత్ములు భూమి మీద శరీరపరంగా అంటే మనుషుల వలె జీవించారు, స్త్రీలు, పురుషులు. కొందరు మనుషుల వలె మామూలుగా వచ్చి సాధన చేసి అత్యుత్తమమైనటువంటి ఉన్నత స్థితిని పొందారు. ఏది? జీవన్ముక్త స్థితిని. అంటే అనంత ఆత్మస్థితిని ఎరుక పొంది వాళ్ళ ఆత్మానుభవాన్ని పొంది జీవన్ముక్తులుగా ఇక్కడ కొంతకాలం జీవించి ప్రజలకు మంచి బోధించి ఇలా జీవన్ముక్తులు అవ్వచ్చు అని చెబుతూ ప్రజలకు మేలు చేసేలా జీవించారు. అటువంటి వాళ్ళను కూడా దేవుళ్ళు, దేవతలను పూజించుకున్నారు. అటువంటి మార్గాల్లో సాగుతున్న వాళ్ళను కూడా గురువులు, మహాత్ములను పిలిచారు. లేదా అటువంటి దైవ విధానాలలో, దైవ అవతారాలలో భూమి మీదకి వచ్చి జీవించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళనే దేవుళ్ళు, దేవతలను పిలిచారు. అంటే వీళ్ళందరూ ఎవరు? మానవులుగానే పుట్టారు, కానీ అత్యున్నత మంచిని ప్రపంచానికి చాటి చెప్పారు, అత్యున్నత ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎక్కడ ఏ తప్పులు చేయకుండా మనుషుల వల్లనే జీవించారు. వాళ్ళనందరినీ ఆదర్శముగా తీసుకొని దేవుళ్ళు, దేవతలుగా ఆరాధించారు. వాళ్ళని అంటే ఆ చదువుని అందిస్తున్నటువంటి వాళ్ళని, ఆ ఆధ్యాత్మిక విద్యని, ఆ దేవుళ్ళు లేక దేవతల విధానాలను అందిస్తున్న వాళ్ళని, ఆ అందించే వాళ్ళు దాన్ని ఒక పద్ధతిలో చెప్పడం మొదలుపెట్టారు. ఒక విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏర్పరిచారు. అంటే ఒక స్కూలులో పిల్లలకి క్రమశిక్షణ ఉన్నట్టు. ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి వెళ్ళాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి, ఈ బెల్ట్ పెట్టుకోవాలి, టై కట్టుకోవాలి, బ్యాడ్జ్ పెట్టుకోవాలి, ఇలా ఒక క్రమశిక్షణ ఉన్నట్టు క్రమశిక్షణలను అసలు తెలియని వాళ్ళ కోసమే ఏర్పాటు చేశారు. అవే మతములైన. ఎవరెవరు ఏ క్రమశిక్షణలు ఏర్పాటు చేసి పద్ధతులు పెట్టారో అవన్నీ మతములు, మార్గములుగా
చెప్పుకున్నారు అంతే. ఇది మతం అంటే ఇది స్కూలు అని, అంతే, అంతకు మించి ఏం లేదు. అలా డైరెక్ట్గా జీవించిన వాళ్ళని కొందరిని జీవన్ముక్తుల్ని దేవుళ్ళని పూజించారు, మనుషులుగా పుట్టి సాధించుకుంటూ జీవన్ముక్తులైన వాళ్ళని దేవుళ్ళుగా పూజించారు. అసలు అనంత ఆత్మశక్తిని దేవుళ్ళుగా దేవతలుగా క్రియేట్ చేసి కూడా ప్రజలకు అందించారు. అన్ని రకాలుగానే జరిగింది ఇది. కాబట్టి ఇందులో విభేదం ఎక్కడా లేదు. అయితే అసలు మరి దేవుళ్ళు దేవతలు ఉన్నారా, ఇది ఇక్కడ ప్రశ్న. మిగిలినన్ని చెప్పుకోవచ్చు, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ దేవుళ్ళు దేవతలు ఉన్నారా? ఉన్నారు. అదేంటండి మరి అంత అనంత ఆత్మశక్తి అయితే దేవుళ్ళు దేవతలు ఎలా ఉంటారండి అంటే, అంత అనంత ఆత్మశక్తి అయితే మనుషులు లేవా, జంతువులు లేవా, చెట్లు లేవా, సృష్టి ప్రకృతి అంతా లేదా, గ్రహాలు గోళాలు నక్షత్రాలు లేవా? అనంత విశ్వవ్యాపకమైనటువంటి ఈ సృష్టిలో విభిన్నమైనటువంటి ఎన్నో లక్షల కోట్ల ఊహకాల అలవికాని జీవులు ఉన్నాయి. ఇక్కడ జీవరాశులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. అంత సృష్టి ఉంది. ఎంత సృష్టి మామూలుగా ఉన్నప్పుడు ఎంత సృష్టిలో శక్తి తత్వాన్ని అనుభవం చెంది దేవుళ్ళు దేవతలుగా ఉండటంలో ఆశ్చర్యమే ఉంది అసలు. ఇప్పుడు మానవుల తర్వాత మానవుడు సాధించుకుంటే దైవత్వాన్ని పొందుతాడు. జాగ్రత్తగానండి. ఇప్పుడు మానవుడు ఒక మామూలు మనిషి, అన్ని జీవులు అంటే సృష్టిలో ఉన్న అన్నింటికంటే ఉత్తమమైనటువంటి అధిక జ్ఞాన సంపద, అధిక ఆత్మశక్తి అంటే విచక్షణాజ్ఞానంగా పనిచేస్తూ ఆత్మశక్తి ఎక్కువగా బయటికి వ్యక్తపరచబడుతున్నది సృష్టిలో మనిషిలో. ఇది మహాత్ములు చెప్పింది. అందుకే మనకి తప్పు ఒప్పు తెలుస్తుంది. జంతు ప్రపంచంలో ఉండదు. మనకి కావాలని తప్పులు చేయొచ్చు మనం, కానీ తప్పు ఒప్పు తెలుసు మనకి. అందుకని చాలా మంది తప్పులు చేయరు, మంచిగా ఉంటారు. అలా మంచిగా జీవించుకుంటూ తప్పులు చేయకుండా తమలో మంచిని పెంచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు దైవత్వ స్థానాలను పొందారు. అంటే అసలు చెడు మొత్తం వదిలేసి సంపూర్ణమైన మంచితో ఆ మంచిలో లీనమైపోయి సద్భావాలతో మునిగిపోయిన వాళ్ళు సామాన్య మానవ భావనల నుంచి, దేహ భావనల నుంచి కూడా విడివిడిపోయి దైవత్వ స్థాయిని పొందుతారు. అది దైవత్వ స్థాయి. అప్పుడు వాళ్ళు ఒక ఆకృతిలో ఆకారంలో ఉండి నేను ఈ ప్రజలకు మేలు చేయాలి అని అనుకుంటే, వాళ్ళు ఒకవేళ శరీరంతో ఉండి నేను ప్రజలకు మేలు చేయాలనుకుంటే అటువంటి వాళ్ళని మనం గురువులని, మహాత్ములని, యోగులని, మునులని, ఋషులని రకరకాల పేర్లతో వాళ్ళని పిలుచుకుంటూ వాళ్ళని అనుసరిస్తూ ఆ మార్గాల్లో సాగుతున్నాం. అవే విభిన్న మార్గాలు. ఎవరు ఇందులో ఏ మార్గంలో వెళ్ళి ఆ అత్యున్నత మంచిని పొందారో, అత్యున్నత మంచి అంటే ఏంటి? ఆ మంచి శక్తి, శక్తి స్వరూపం అందరిలోనూ ఉంది. ఆ శక్తిని మంచిగా వాడేవాళ్ళు, ఆ శక్తిని చెడ్డగా వాడేవాళ్ళు. అదే ఆత్మశక్తి కాదు. ఆ శక్తి నేనే అని తెలుసుకునేవాళ్ళు. 3 రకాలు ఉంది ఇక్కడ. శక్తిని చెడ్డగా వాడుతున్న వాళ్ళందరూ దేహ భావనలకు అధికముగా లోను అయిపోయిన వాళ్ళు చెడ్డగా వాడటం మొదలుపెట్టారు. అంటే ఏంటి? శారీరక కోరికలు, పంచేంద్రియ కోరికలు, ధనకాంక్ష, కీర్తికాంక్ష, అహంకారము, అందరూ నా కింద అణిగిమణిగి ఉండాలని పెత్తనము, ఇదంతా రాక్షస మనస్తత్వం. ఇటువంటి వాళ్ళందరూ ప్రపంచంలో అందరినీ పీడించైనా సరే వాళ్ళు గొప్పగా బతకదలిచారు, వాళ్ళు సుఖాలు పొందదలిచారు. వాళ్ళని రాక్షసులు అన్నారు. అయితే వాళ్ళకైనా మరణం తప్పదు. మరణం ఎవరికైనా తప్పదు. శరీరం ధరించిన ఎవరికైనా మరణం తప్పదు. ఇలా అదే శక్తితో చెడుగా జీవించేవాళ్ళు, ప్రాణశక్తి ఒకటే, అదే శక్తితో మంచిగా జీవించేవాళ్ళు. ఇలా మంచిగా జీవిస్తూ తత్వాన్ని తెలుసుకుంటూ, సృష్టి తత్వాన్ని, శక్తి తత్వాన్ని తెలుసుకుంటూ దాన్ని ప్రజలకు తెలియజెబుతూ వెళ్తున్న వాళ్ళని ఋషులు, మునులు, యోగులు, మహాత్ములను. అంటే మంచి త్యాగ రూపానికి వెళ్ళిపోయింది. అంటే నాకు ఎటువంటి అవసరత లేదు, మీకే మేలు చేస్తాను, అలా జీవించే వాళ్ళు వచ్చారు. ఇదంతా మొత్తం అందరికీ అదే శక్తి ఆధారం. ఇప్పుడు వాళ్ళు ఒక రూపంతో ఉండి అలా మేలు చేస్తున్నప్పుడు, ఒకవేళ వాళ్ళు శక్తి భావాన్ని పొందుంటే, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను కూడా పొందుంటే వాళ్ళని జీవన్ముక్తులు అని పిలిచారు. ఆ స్థితి కంటే కిందుండి మంచి చెబుతున్నా కూడా అనంత ఆత్మశక్తి ఎరుకను పొందకపోయినా ఒక దేవుణ్ణి, ఒక దేవతని, ఒక మతాన్ని, ఒక విధానాన్ని, ఒక పద్ధతిని పట్టుకొని ఈ దేవుడు కరెక్టు, ఈ మతం కరెక్టు, ఈ విధానం కరెక్టు, మీరందరూ ఈ మంచిలో సాగండి, చెడు చేయబాకండి, మంచిలోనే ఉండండి, చెడు పోగొట్టుకోండి, గుణమార్పు చేసుకోండి అని చెబుతున్న అందరినీ ఆయా మతములలో, ఆయా విధానములలో అనుసరిస్తూ సాగుతున్న వాళ్ళు గురువులు, మహాత్ములను పిలిచారు.
అయితే వీళ్ళందరూ ఏమయ్యారు? ఎవరు దైవత్వ స్థానాలలో ఉన్నవారంటే మహాత్ములు తయారు చేసినటువంటి దైవ రూపాలు. అంటే ప్రకృతి శక్తులను మహాత్ములు చూపించారు. ఇప్పుడు వాయువు ఉంది, వాయుదేవుడు అన్నారు. సూర్యుడు సూర్యదేవుడు అన్నారు. భూమి భూమాత అన్నారు. నీటిని గంగాజలం, మనం నీరు లేకుండా బతకలేం కనుక గంగా అన్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాలని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అలా ప్రకృతిలో మనకు ఉపయోగపడుతున్న సర్వములోనూ శక్తిని దర్శనం చేయమని చెప్పారు. ఆ దర్శనము నువ్వు ఏకత్వంగా చేయలేకపోతున్నావు కనుక, ప్రాథమిక దశలో ఉన్నావు కనుక నీలాంటి స్త్రీ పురుష రూపాలను ఇచ్చి ఉన్న శక్తుల్ని చెప్పారు. అయితే మరి నీలాంటి స్త్రీ రూప పురుష రూప దేవుళ్ళు దేవతలను మనుషులు క్రియేట్ చేస్తే, మహాత్ములు క్రియేట్ చేస్తే, అంటే ఒక దైవ రూపం ఎలా ఉంటుంది, ఒక శివుడు ఎలా ఉంటాడు, ఒక హనుమంతుడు ఎలా ఉంటాడు, ఒక యేసుక్రీస్తు ఎలా ఉంటాడు, ఏదో ఒకటి, ఒక విష్ణుమూర్తి ఎలా ఉంటాడు, ఒక అమ్మవారు ఎలా ఉంటారని మనుషులే క్రియేట్ చేస్తే మరి వాళ్ళు ఆ రూపంలో వస్తారా? అది నిజమేనా? అది అబద్ధం కదా అంటే, మనుషులు తయారు చేసిన సెల్ ఫోన్ పని చేయట్లేదా? మనుషులు తయారు చేసిన కంప్యూటర్ పని చేయట్లేదా? ప్రపంచంలో మనం వినియోగించుకుంటున్న వస్తువులన్నీ మనుషులు తయారు చేసినవే కదా, మానవుడు తయారు చేసినవే కదా, మానవుడు వాడుకుంటున్నాడు. సృష్టిలో ఉండేవి సృష్టిలో ఉన్నాయి. సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకొని సృష్టిలో లేని కొత్త వాటిని మనిషి తయారు చేసుకున్నాడు కదా, ముడి సరుకును ఉపయోగించుకొని. అవన్నీ పనిచేస్తున్నాయి కదా. అలాగే మానవుడు తయారు చేసినటువంటి భావనాత్మక, ఇప్పుడు శివత్వము అనడానికి శివుడికి కొన్ని లక్షణాలు చెప్పారు, విష్ణువు అన్నప్పుడు విష్ణు లక్షణాలు చెప్పారు, బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ లక్షణాలు చెప్పారు. అలా సకల దేవతలకి ఆయా మతాలలో, ఆయా విధానాలలో, ఆయా లక్షణములతో వారు ఆ శక్తిని అలా పెట్టారు. అన్నప్పుడు ఆ శక్తిగా ఆ రూపము. కాబట్టి ఎవరైతే ఆ శక్తిని ఆ రూపముతో భావన చేశారో, శక్తి ఆ రూపంతో దర్శనమిస్తుంది. శక్తిగా ఇప్పుడు ఇక్కడ ఉన్న రూపాలన్నీ, చెట్లన్నీ శక్తి కాదా? మనుషులంతా శక్తి కాదా? కొండలో గుట్టలో నదులు సముద్రాలు మొత్తం శక్తి కాదా? గ్రహాలు గోళాలు నక్షత్రాలు ఈ రూపాలన్నీ శక్తి కాదా? అంతా అనంతాత్మ శక్తి అయినప్పుడు మహాత్ములు ఏర్పరిచినటువంటి దైవీ వ్యవస్థలోని దేవతా రూపములు, దేవుడు రూపములు ఎవరైతే భావన చేసుకొని ఆ భావనతో వారిని ఆరాధిస్తున్నారో, శక్తి అప్పుడు ఆ రూపాకృతి ఎందుకు పొందదో? శక్తిగా కంప్యూటర్లు అయింది, శక్తిగా పెన్నులు అయింది, పెన్సిల్ అయింది, ఎరైజర్లు అయింది, మొత్తం భూమి మీద మనిషి తయారు చేసుకున్న వస్తువులన్నీ అయింది శక్తిగా. దానికి వాడుకుంది ఎక్కడ? ముడి సరుకునేగా. అక్కడ భావనాత్మకత దేవుళ్ళాళ్ళు. ఇది వస్తురూప సృష్టి మనిషి చేసుకుంది. ఈ వస్తువులు పదార్థములు, అక్కడ శక్తిని భావనాత్మకత. అందుకని భగవద్ దర్శనాలు మీరు ఎప్పుడు చూడండి, దేవుళ్ళు దేవతలు వస్తువుల వల్ల గ్రూపుగా అందరికీ కనపడరు. ఒక కంప్యూటర్ మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కనపడుద్ది. అక్కడ పెడితే ఎవరైనా చూడొచ్చు, కంప్యూటర్ అక్కడ లేదని ఎవరు చెప్పరు. కానీ ఒక దేవుడు అక్కడ ఉన్నాడు అని భావనాత్మకత, ఒక దేవత అక్కడ ఉందని భావనాత్మకత అధికముగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుడు దేవత చెబుతారు. మిగిలిన వాళ్ళకి ఆ దేవుళ్ళు దేవతలు ప్రతిమలుగా కనపడతారు తప్ప అనుభవంగా దర్శనములుగా ఉండదు. అది నా భావనాత్మకత, నా సృజనాత్మకత, నా భావ తీవ్రత. అదే భక్తి. ఎందుకని? స్టార్టింగ్ నుంచి నిన్ను నడిపించడానికి శక్తి దాకా నువ్వు వెళ్ళి అర్థం చేసుకోలేకపోతున్నావు కనుక ముందు నువ్వు పట్టుకోవటానికి అనువుగా మనిషి లాంటి శక్తి స్వరూపుడైన దేవుణ్ణి దేవతని నీకు అందించారు. నీ భావనాత్మకతతో, నీ భావన వలన శక్తి ఆ రూపాంతరం చెందుతుంది. ఎందుకని? మొత్తం సృష్టికి అసలు రూపాంతరం చెందిందే శక్తి అయినప్పుడు దేవుళ్ళు దేవతలకు ఎందుకు రూపాంతరం చెందదు? యద్భావం తద్భగవతి. నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తాను. అసలు భగవంతుడి సమాధానం ఏంటి? నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తాను. నువ్వు ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంతో వస్తాను. ఎందుకని? అన్ని రూపాలు నావే కదా. అన్ని రూపాలకే ఆధారం శక్తే కనుక. కాబట్టి ఎవరి భావనాత్మకత ఏదో, ఏ మతంలో ఎవరు ఎలా భావించుకున్నారో. ఎందుకని? ఇవన్నీ స్కూల్స్. ఏ స్కూల్లో చదువుకున్నా నువ్వు చక్కగా చదువుకొని వృత్తి వ్యాపార ఉద్యోగ అర్హతలను పొందేసి బాగా పాస్ అయ్యావు అనుకో, చక్కగా బతకడానికి అనువుగా ఉంటుంది. ఈ స్కూల్ వాళ్ళు వెళ్తారు, ఆ స్కూల్ వాళ్ళు వెళ్ళరు అనేది లేదు. ఏ స్కూల్ అయినా నువ్వు చదవటంలో ఉంది. అలాగే అది ఏ మతమైనా, ఏ దేవుడైనా, ఏ మార్గమైనా, ఏ విధానమైనా నీలో చెడును పోగొట్టి నీలో మంచిని పెంచుతున్నప్పుడు నీకు దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అందుకని దేవుళ్ళు దేవతలు లేరంటే ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఎవరికి ఉన్నారు అంటే ఆ భావన చేసుకుంటున్నటువంటి ఆ సద్భావనలు లీనమైన ఆ ఒక్క వ్యక్తికే ఉంటారు.
ఒక వస్తువును మనిషి కనుగొన్నాడు, ఒక సెల్ ఫోన్ కనుగొన్నాడు, ఒక కంప్యూటర్ కనుగొన్నాడు, ఒక ఇల్లు కట్టాడు. అలా భౌతిక పదార్థాలు ఆ ఇల్లు మొత్తం ప్రపంచంలో అందరికీ కనపడుతుంది. భౌతిక వస్తువులు ప్రపంచంలో అందరికీ ఒకేలా కనపడతాయి. కానీ ఒక మనిషి భావన చేసుకుంటున్న దేవుడు వాడికి తప్ప, ఆమెకు తప్ప ఇతరులకి ఉండదు. ఎందుకని నీ భావన అది. అయితే అది అసత్యం కాదు. ఎందుకని భావరూపంలోనే ఉన్నారు దేవుళ్ళు అక్కడ. ప్రార్థనాలయాలు మనం పెట్టుకొని కట్టుకున్నవన్నీ కూడా వస్తు రూపాలు. ప్రార్థనాలయం అందరికీ కనపడుతుంది, అందులో పెట్టినటువంటి ప్రతిమ అందరికీ కనపడుతుంది. అది ఏ మతమైనా కావచ్చు. కానీ ఆ ప్రతిమలో దేవుడు అందరికీ కనపడతాడా? ఆ ప్రతిమలో దేవత అందరికీ దర్శనం అవుద్దా? ఆ ప్రతిమలో దేవుడు దేవత అందరికీ దర్శనమయ్యి అనుభూతి చెందించి మేమున్నామని నిరూపించి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తారా అంటే అది భావ తీవ్రత. అందుకనే తొందరపడి మహిమలు మాయలు నమ్మకండి అని చెబుతాను. ఎందుకంటే అసలు దేవుళ్ళు దేవతలు విధానం ఏర్పరిచింది నిన్ను శక్తి వరకు, అనంతాత్మశక్తి వరకు తీసుకెళ్ళటానికి. ఆ అనంతాత్మశక్తి వరకు వెళ్ళినాక నీకు అనుభవం అయ్యేది అనంతాత్మశక్తిని నేనే అని. అప్పుడు దేవుడు దేవత ఎక్కడుంటారు? నువ్వు దేవుడు దేవతలో ఉంటావు, దేవుడు దేవతలు నీలో ఉండిపోతారు. మొత్తం అనంతాత్మశక్తి అన్నప్పుడు ఏకమైపోద్ది, అక్కడ ఇంకా విభిన్నతలు ఉండవు. మరి మహిమలు మాయలు అద్భుతాలు ఇవన్నీ వచ్చేసి దేవుడు మహిమలు చేస్తున్నాడు, దేవతలు మహిమలు చేస్తున్నారు అన్న వాళ్ళందరూ కూడా ఆత్మశక్తి చదువు వైపు వెళ్లకుండా, ఇప్పుడు స్కూల్కి వెళ్లకుండా చదువుకునేటువంటి పిల్లలు బయట తిరుగుతూ సినిమాలు షికారులు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. స్కూల్కి వెళ్తున్నామని చెబుతూ ఉంటారు ఇంట్లో. అలా సరైన విద్యను అభ్యసించి దేవుడు యొక్క సంపూర్ణత, దేవత యొక్క సంపూర్ణత, నీ యొక్క సంపూర్ణత, శక్తి యొక్క సంపూర్ణత, సృష్టి యొక్క సంపూర్ణత తెలుసుకోకుండా, అంటే ఆ దేవుడు ఆ దేవత అనంత ఆత్మశక్తి స్వరూపులు అనేది తెలుసుకోకుండా, నేను కూడా అనంతాత్మశక్తి స్వరూపములోనే ఉన్నటువంటి అహం బ్రహ్మస్మిని అని తెలుసుకోకుండా మాయలు మహిమలు అద్భుతాలు అనేవి వాళ్ళ కల్పనలు, వాళ్ళ మనోకల్పనలు, వాళ్ళ భావనలు, వాటితో ఉపయోగం లేదు. అదేంటంటే ఉపయోగం లేదేంటంటే మరి మాయలు మహిమలు అద్భుతాలు ఎందుకు జరగవు? ఇప్పుడు నాకేదో జబ్బు తగ్గిపోయిందని చెబుతున్నారు. ఒకవేళ జబ్బు తగ్గిపోయి ఉండొచ్చు కదండి అంటే జబ్బు తగ్గిపోయి ఉండవచ్చు, నేను దాన్ని కాదంటలా. కానీ నువ్వు మరణించక తప్పదు. ఆ నిమిషం జబ్బు తగ్గి ఉండొచ్చు, ఓకే. ఆ నిమిషం నీకు వచ్చిన కష్టం, ఆర్థిక కష్టం పోయి ఉండొచ్చు, ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటా. నీకు ఎన్ని కష్టాలు తీరినా, ఎన్ని బాధలు తీరినా, ఎన్ని ఇబ్బందులు తీరినా మరణము తప్పదు, నీ శరీరం నశించిపోద్ది. ఏ దేవుడు నీ శరీర తీరుతెన్నుల్ని, అంటే నీ శరీర పుట్టుకలో ఏర్పడినటువంటి నీ శరీర పుట్టుక నుంచి మరణం వరకు దాని ఎదుగుదలని, దాని తరుగుదలని, దాని పెరుగుదలని, ఆ విధానములను ఇంతవరకు ఏ దేవుడు దేవత భూమి మీద మార్చలేదు, ఇప్పటి వరకు జరగలేదు. అందరికి, మానవులందరికీ ఆ సృష్టి తీరు ఒకటే నిర్ణయించబడి ఉంది. అలాగే చెట్లు కంటే, జంతువులు కంటే దేన్ని ఎవరు మార్చలేదు. మరి ఇప్పుడు అద్భుతాలు మహిమలు మాయలు ఏంటి? అసలు ఏం చేసుకుంటావు? ఎక్కడున్నాయి? దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు చావక తప్పదు, ఆ విధానాలు మారదు. నువ్వు ఊరికనే తాత్కాలికంగా నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులకో, నీకు వచ్చిన బాధలకో, నీకు వచ్చిన కష్టాలకో, నీకు వచ్చిన ఉపశమనం కోసం, లేదా నీకున్న కోరికలకో, ఆశలకో, అత్యాశలకో, దురాశలకో, ఉపశమనాలకు నువ్వు మహిమలు మాయలు అద్భుతాలు ఉపయోగించుకుంటున్నావు. చదువు గురించి దేవుణ్ణి వాడుకోవట్లేదు. అసలు దేవుడు ఆధ్యాత్మిక చదువు, దేవత ఆధ్యాత్మిక చదువు, మతం ఆధ్యాత్మిక చదువు, గురువు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన గ్రంథం ఆధ్యాత్మిక చదువు, ఇదంతా శక్తి చదువు, విశ్వ చదువు, అనంత ఆత్మశక్తి చదువు. దేవుళ్ళు దేవతలు శక్తి స్వరూపులని అందరికీ తెలుసు కదా. మనం ప్రత్యేకలుగా ప్రార్థనాలయాలు పెట్టుకున్నాం, ప్రత్యేకలుగా మూర్తులు పెట్టుకున్నాం, ప్రత్యేకలుగా ఫోటోలు పెట్టుకుంటున్నాం. అవన్నీ ప్రత్యేకలు మాత్రమే. భగవంతుడు శక్తి స్వరూపుడు, దేవుడు దేవత శక్తి స్వరూపులని అన్ని మతాల వారికి తెలుసు. అందుకని ఒక దేవుళ్ళు దేవతలు లేరని కాదు, నీ భావనాత్మకతే అనంత ఆత్మశక్తి ఆ రూపాన్ని ధరిస్తుంది. ఎందుకంటే నువ్వు శక్తి స్వరూపాన్ని చూడలేకపోతున్నావు కనుక, అర్థం చేసుకోలేకపోతున్నావు కనుక, నీకు అర్థమయ్యేలా పరిమితత్వంతో నువ్వు గ్రహిస్తున్నావు. ఎందుకని ఆ అనంతాత్మశక్తి నీకంటే భిన్నమైంది కాదు, అది నీ మనసులోనే జరుగుతుంది. నువ్వు కూడా అనంతాత్మశక్తే. అందుకని నీ మనసులో నువ్వు ఏ గాఢ భావతని దేవుడుగా దేవతగా భావించుకుంటున్నావో, ఎలా భావించుకుంటున్నావో, ఏ విధానంలో, ఏ స్కూల్లో, ఏ మతంలో ఎలా చదువుకుంటూ వచ్చావో, అది నువ్వు అనంతాత్మశక్తికి నీ భావనలో నువ్వే చెబుతున్న భక్తి. నేను ఎలా కోరుకుంటున్నాను, నేను ఎలా అంటున్నాను, ఈ రూపంలో ప్రార్థిస్తున్నాను, ఇలా ఊహించుకుంటున్నాను, ఇలా భావించుకుంటున్నానని నీ రూపభావనే అక్కడ దేవుడుగా దేవతగా నీకు సాక్షాత్కారం అవుతుంది. అది నువ్వు క్రియేట్ చేసుకున్నదే.
ఎందుకని? మన భయం మనం క్రియేట్ చేసుకుంది, మన ధైర్యం మనం క్రియేట్ చేసుకుందే, నేను నాది నా వాళ్ళు మనం క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు నేను నాది నా వాళ్ళు అన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఏమైపోయినా మనకి ఏ భావన లేదు. అలా నువ్వు అనంత ఆత్మశక్తివే గనుక నీ భావనాత్మకతే అనంత ఆత్మశక్తికి సందేశాలుగా ఇచ్చింది. నాకు ఇటువంటి రూపం కావాలి, నాకు ఇటువంటి విధానం కావాలి, నాకు ఇటువంటి పద్ధతి కావాలి అని మనం పెట్టుకున్న మత ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో ఆ రూప దేవుణ్ణి దేవతని మనం ఆవిష్కరింపజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రార్థనాలయాలన్నీ ప్రత్యేకలు ఎందుకు? సాధనకు ఆలంబనలో. అలాగే భావము సాధనకు ఆలంబన. నువ్వు ఏ భావంతో సాధన చేశావో ఆ భావరూప దేవుణ్ణి దేవతని ప్రత్యక్షం చేసుకుంటావు. అయితే వాళ్ళెవరో? మళ్ళీ నేను చెప్పేది అది, దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఎవరో? అనంత ఆత్మశక్తి స్వరూపమే. స్వరూపులు కాదు, స్వరూపులు బహువచనం ఉండదు, ఆత్మశక్తికి ఏకవచనం, వీళ్ళందరూ అందులో కలిసిపోతారు. నువ్వు అనంత ఆత్మశక్తిలోంచి ఒక రూపాన్ని పరిమితంగా తెచ్చుకుంటాను, ఎందుకు నాకు ఆత్మశక్తి ఎరుకలేదు తెలియలేదు అంటే పరిమిత రూప భావన నువ్వు తెచ్చుకుంటున్నావు. నీ గాఢతను పెట్టేది నీకు దర్శనం అవుద్ది, కానీ పక్కన ఎవరికి దర్శనం అవుద్ది. నీ మహిమలు, నీ మాయలు, నీ అద్భుతాలు నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి కనపడవు, వినపడవు, ఉండవు. అది వాస్తవికంగా జరగదు. కానీ దేవుళ్ళు దేవతలు ఉన్నారు, సత్యము. ఎందుకంటే మనుషులు ఉన్నారు, జంతువులు ఉంది, సృష్టి అంతా ఉన్నప్పుడు అన్నింటికి పైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఆ దేవుళ్ళు దేవతల పైన అనంత ఆత్మశక్తి మొత్తం అందులో కలిసిపోద్ది. ఇప్పుడు ఈ దేవుళ్ళు దేవతలందరూ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నారు? అనంత ఆత్మశక్తి నుంచి. ఎవరు ఏ రూపం కోరితే ఆ రూపాన్ని ఆ శక్తి ధరిస్తున్నది. ఆ అనంత ఆత్మశక్తే మానవ రూపాలు ధరించింది, జంతు రూపాలు ధరించింది, వృక్ష రూపాలు ధరించింది, గ్రహగోళ నక్షత్ర రూపాలు ధరించింది. ఇన్ని సృష్టిలో ఇన్ని రూపాలు ధరించగలిగినటువంటి అనంత ఆత్మశక్తి దైవ రూపాలు, దేవతా రూపాలు ధరించలేదా? మరి ఎందుకుంటారు దేవుళ్ళు దేవతలు? కానీ ఈ దేవుళ్ళు దేవతలందరూ అనంత ఆత్మశక్తే. అనంత ఆత్మశక్తి అన్నప్పుడు దేవుళ్ళు దేవతలు ఉండరు. నాకు ఆ పరిధి అర్థం కాలేదు, అంత విస్తృతంగా నేను వెళ్ళలేకపోతున్నాను. దేవుడు శక్తి స్వరూపుడుగా నేను ఆ పరిమిత భావనలో ఆ రూపాన్ని ఆరాధించగలను, నేను సర్వవ్యాపక దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాను అన్నప్పుడు దేవుళ్ళు దేవతలు నీ భావనాత్మకతను బట్టి, నీ భావ తీవ్రతను బట్టి, నువ్వు కోరుకుంటున్న విధానంలో, నీ మతంలో, నీ మార్గంలో, నీ పద్ధతిలో నువ్వు ఎలా భావిస్తున్నావో అలా యద్భావం తద్భవతి అన్నట్టుగా నీ భావాన్ని బట్టి, నీ భావనను బట్టి, నువ్వు భావించుకోవటాన్ని బట్టి, నువ్వు అనుకోవటాన్ని బట్టి నీకు దర్శనమిస్తున్నారు, నీకు అన్నీ జరుగుతున్నాయి. అవి నీ భావన బలం చేత ఉంటుంది. ఆ భావన బలాన్ని పెంచుకోవటం భక్తి. ఇది భక్తి మార్గం. ఇప్పుడు దేవుళ్ళు దేవతలు ఉన్నారా అంటే తప్పకుండా ఉన్నారు. ఎందుకని? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉన్నారు అన్నది ఏంటి? పరిమితత్వము. సృష్టి అంతా పరిమితత్వంతో, విభేదంగా, అనేకంగా, ఒకదానికొకటి భిన్నత్వంతో మనకు కనపడుతుంది. అలాగే దేవుళ్ళు దేవతలు అన్నప్పుడు కూడా వేరైపోయారు. అనేక మంది దేవుళ్ళు, అనేక మంది దేవతలు, వాళ్ళకి గుణగణాలు వేరు, వాళ్ళ స్వరూప స్వభావాలు వేరు, వాళ్ళకి లక్షణాలు వేరు, వాళ్ళ ప్రవర్తన తీరులు వేరు, అన్ని వేరు వేరు సృష్టిలాగా. అంటే దేవుళ్ళు దేవతలు కూడా సృష్టిలాగా అయిపోయారు. ఎందుకని అంటే దేవుళ్ళు దేవతలు కూడా, సృష్టి కూడా, మనం కూడా, సృష్టిలో ఉన్న ధూళికణం కూడా అనంత ఆత్మశక్తి చేత, ఆత్మశక్తియే అలా ఉన్నది. ఆత్మశక్తియే చెట్లు, పుట్టలు, గొట్లు, నదులు, సముద్రాలు, మనుషులు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అనేకంగా గడ్డి పరకతో సహా, ధూళికణంతో సహా ఆత్మశక్తియే అలా అవ్వగలిగినప్పుడు మన భావనా బలం చేత మనం భావించుకున్నటువంటి దేవుడో దేవతో మనకి అలా ఆత్మశక్తి ఆరూపంతో మనం అడిగిన విధానంలో, మనం భావించుకున్న విధానంలో, మనం భావించుకున్న రూపంలో, మనం భావించుకున్న గుణంతో, మనం భావించుకున్నటువంటి విధానములో అది తయారవ్వటం, మనకు అలా దర్శనం ఇవ్వటం, మనల్ని అలా రక్షించటమో, కాపాడటమో, చేయటం, ఇవన్నీ మన భావనా బలంలో ఎందుకు జరగవో, ఎందుకు జరగవనే దానికి మళ్ళీ చెబుతున్నా. విమానాలు మన భావన జ్ఞాన బలం చేత విమానాలు కనుక్కున్నాం, ర్యాకెట్లు కనుక్కున్నాం, అనేక వస్తువులు కనుక్కున్నాం, వాటినన్నిటిని ఉపయోగించుకుంటున్నాం కదా. అయితే కనుక్కున్నాం, ఉపయోగించుకుంటున్నాం, రైటే. కానీ ర్యాకెట్లు అందరు ప్రజలు ఎక్కేయగలరా? దానికి అర్హత కావాలి. విమానాలు అందరు ప్రజలు ఎక్కేయగలరా? దానికి అర్హత కావాలి. అలా అనేక రకాలైనటువంటి వస్తువులు, విషయాలు ఇక్కడ వినియోగించుకోవడానికి తత్సంబంధిత అర్హత కావాలి.
ఆ అర్హతే భక్తి మార్గంలో దేవుళ్ళు దేవతలు భావనా బలం చేత నీకు దర్శనమిస్తారు. అయితే ఒకవేళ దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అన్ని విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఉన్నారు కదా, మరి మహిమలో మాయలో ఇప్పుడు ఎందుకు ఉండవు అంటే ఉండటానికి లేదు. ఎందుకని లేదు అంటే మహిమలు మాయలు అనేది నీ భావనా బలం చేత నీకు వచ్చిన కష్టాలకు నువ్వు ఆపాదించుకోవచ్చు. ఆర్థిక కష్టం వస్తే అందులోంచి బయటపెడితే ఆపాదించుకోవచ్చు, ఒక అనారోగ్యం నుంచి బయటపెడితే ఆపాదించుకోవచ్చు, నీకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి జీవన విధాన సమస్యల్లో నువ్వు దాన్ని ఆపాదించుకోవచ్చు. అది మహిమలుగా నువ్వు తీసుకోవచ్చు, తప్పులేదు, కోరుకోవచ్చు. ఎందుకని యద్భావం తద్భవతి. వస్తువులను ఎలా తయారు చేసుకుంటున్నావో, వస్తువులను ఎలా కోరుకుంటున్నావో, వస్తువులు విషయాలు కోరికలు ప్రాపంచిక అనుభవాలు ర్యాకెట్ల నుంచి విమానాల నుంచి వాహనాల నుంచి వస్తువుల నుంచి విషయాల నుంచి అన్నింటినీ వాడుకోవడానికి నీకు అర్హత ఎలా కావాలో తత్సంబంధిత ధనాన్ని మూల్యంగా చెల్లించే వస్తువులను ఎలా పొందాలి, అది అర్హత. అలాగే నీ భావనాబల తీవ్రతను బట్టి నువ్వు అక్కడ భగవంతుడు దేవత దేవుడు విధానం పొందేది తప్పకుండా ఉంటుంది. దేవుళ్ళు దేవతలు ఉంటారు, అది నీ భావన బలం చేత. ఎందుకని ఆత్మశక్తే ఒక మట్టిగా పుట్టగా గుట్టగా అయినప్పుడు దేవుడుగా దేవతగా ఎందుకు అవ్వదు? ఈ ముడి సరుకు నుంచే, అంటే పంచభూతాల సృష్టిలో ఉన్న ఆల్రెడీ ఉన్న ముడి సరుకుల నుంచే మనం అనేక వస్తువులు విషయాలు తయారు చేసుకొని వేల కోట్ల వస్తువులు విషయాలు వాహనాలు పదార్థాలు వస్తువులు తయారు చేసుకొని మనం బ్రతుకుతూ వాటిని అనుభవిస్తూ బ్రతకగలిగినప్పుడు దేవుడు దేవతల నుంచి కూడా అర్హత పొందితే బ్రతకొచ్చు. ఎలా? జీవన విధానంలో వచ్చే వాటికి నువ్వేమన్నా ఉపయోగించుకోవచ్చు, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే నీ మరణం ఆగదు. ఇక్కడ అద్భుతాలు మహిమలు మాయలు లేవు అనేదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సృష్టి తీరు మారదు. ఒక మనిషి పుట్టిన కాడి నుంచి పుట్టుట చనిపోవట అనేది మారదు సృష్టిలో, అసలు దేనికి మారదు, మనిషికే కాదు. అలాగే మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయే వరకు శరీర ఎదుగుదల పెరుగుదల తరుగుదల ఏమీ మారదు. నీకు సంబంధించినటువంటి ప్రణాళిక మనుషులు ఇలా పుట్టాలి, ఇలా పెరగాలి, ఇలా మరణించాలి అనేది మొత్తం మానవ జాతికి ఫిక్స్డ్. మానవ శరీరంలోని అవయవాలు పనితీరు ఫిక్స్డ్, అవేం మారవు. ఇంకెక్కడ ఏమీ మారినప్పుడు ఎంతమంది ఉన్నా ఎవరున్నా మహిమల మాయలు ఎక్కడున్నా ఏం జరగవుగా. నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉండడం కుదరదుగా. కానీ కనీసం ఇంకో 100 ఏళ్ళు ఎక్స్ట్రా 200 ఏళ్ళు బతకడం కుదరదుగా. ఈ జీవితంలో నీ భావనా బలం చేత నేను సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను అనేటువంటి భావనా బలాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఉంటావు. ఆలంబనంగా గురువులో మహాత్ములో దేవుళ్ళో దేవతలో జ్ఞాన గ్రంథాలు విధానాలు పద్ధతులు అవి నువ్వు పెట్టుకుంటావు. ఎవరేది పెట్టుకున్నారో వాళ్ళ భావనా బలం చేత వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు దేవుళ్ళు దేవతలు ఉన్నారని నీ భావనా బలం చేత నువ్వు ఎలా అయితే యద్భావం తద్భవతని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావో, ఎందుకని నువ్వు అనంత ఆత్మశక్తివే. నీకు అసలు భావనా బలం ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది? నువ్వు కూడా అనంత ఆత్మశక్తివే. ఆత్మశక్తి ఏకము, బహువచనం లేదు దానికి. అలా దెయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి అని నమ్మేవాళ్ళకి అయ్యి ఉన్నాయి. ఎందుకని వాళ్ళ భావన బలం చేత వాళ్ళు దెయ్యాలు భూతాలను వాళ్లే సృష్టించుకొని కల్పించుకుంటున్నారు. మళ్ళీ వాటికి గుణాలు ఆకృతులు విధానాలు పద్ధతులు పెట్టుకున్నారు. పీడిస్తే ఏడిపిస్తే అవి రకరకాలు చేస్తాయి. దానికి తాళ్ళు ఉన్నాయి, తాయెత్తులు ఉన్నాయి, రంగురాళ్ళు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, శని యంత్రాలు ఉన్నాయి, నక్షత్ర దోషాలు గ్రహ దోషాలు. నువ్వు ఏది నమ్మితే అదంతా ఉన్నట్టే నీకు. యద్భావం తద్భవతి. ఎందుకని నువ్వే కదా అనంత ఆత్మశక్తి. నువ్వు అలా సృష్టి చేసుకుంటున్నావు, నీ భావాన్ని అలా క్రియేట్ చేసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదని ఒకళ్ళని విమర్శించడానికి లేదు. ఎవరు ఏది ఉందో అనుకున్నారో వాళ్ళకి అది అంతా ఉంది, ఎవరు ఏది లేదు అనుకుంటున్నారో వాళ్ళకి అది అంతా లేదు. చాలా సింపుల్. ఇప్పుడు నాస్తికులు అసలు ఇవేమీ లేవు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ దేవుడు కనపడ్డు, ఏ మతాన్ని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి ఏ దేవుడు ప్రత్యక్షమే మేము ఉన్నామని చెప్పరు. నాస్తికులు దేవుణ్ణి నమ్మవన్న వాళ్ళు, హేతువాదులు, మానవతావాదులు, అనేక రకాలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు దైవ సిద్ధాంతాలను విధానాలను పద్ధతుల్ని పట్టించుకోరు. వాళ్ళు ఏం చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు అనంత ఆత్మశక్తి స్వరూపులే. వాళ్ళ భావన బలం ఎలా ఉందంటే పరిమితత్వాన్ని, ఒక కార్యకారణ సంబంధాన్ని, ఒక దేవుణ్ణి ఒక దేవతని తద్వారా జరిగే మహిమల్ని మాయల్ని విడిపోయి మానవ జాతి అంతా మతాల పేరుతో దేవుళ్ళ పేరుతో విడిపోయే విధానాలను వాళ్ళ మనసు అంగీకరించట్లేదు. అందుకని ఇదంతా లేదు, ట్రాష్ అంటున్నారు వాళ్ళు. మతాల పేరు మీద జరిగే దారుణ మారణకాండాలని, దేవుళ్ళ పేరు మీద జరిగేటువంటి అమానుష కృత్యాలు కొన్నింటిని, ఇవన్నీ అంటే అందరూ చేస్తారని కాదు, అందులో తప్పుడు వాళ్ళని చూసి
ఈ విధానాలు అసలు లేవు, ఉన్నదంతా శక్తే, సైన్స్, ఎనర్జీ. ఆ ఎనర్జీని దేవుడు అన్నారు అంతే. దాన్ని పరిమితం చేసినప్పుడు ఏకంగా మాట్లాడకుండా ఆత్మశక్తి అన్నప్పుడు ఏకం, బ్రహ్మము అన్నప్పుడు ఏకం, ఉన్నదంతా ఒకటే శక్తి అన్నప్పుడు ఏకం. దాన్నే సైన్స్ చెప్పింది. కానీ దాన్ని పరిమితం చేసి ఒక దేవుడు చేసి, ఒక దేవత చేసి, ఒక మతం చేసి, ఒక మార్గం చేసి, ఒక ఆచారం చేసి, ఒక సాంప్రదాయం చేసి, ఒక పద్ధతి చేసి మాదే కరెక్ట్ అని కొట్టుకు చేస్తున్నప్పుడు తెలివిగల వాళ్ళకి అర్థమైంది అసలు నిజంగా దేవుళ్ళు దేవతలు ఉండుంటే వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే దేవుళ్ళు దేవతలు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఒకటి పుట్టి అసలు ఈ సిద్ధాంతాలన్నీ తప్పు, అసలు మేము దీన్ని నమ్మము అని వాళ్ళు నాస్తికులు అయ్యారు. మళ్ళీ అక్కడ కూడా కరెక్ట్, అద్భావం తద్భవతి. నాస్తికుల్లో ఉన్న శక్తి కూడా ఆత్మశక్తే. మనం దాన్ని ఆత్మశక్తి అంటాం, వాళ్ళు శక్తి అంటారు అంతే. ఇప్పుడు భావన బలం ఏంటి? ఆ భావన ఏంటి? అసలు ఆ భావనే దైవత్వం, ఆ భావనే శక్తి. కాబట్టి వాళ్ళకి దేవుడు లేడు అన్నప్పుడు వాళ్ళకి లేడు. ఇక వాళ్ళకి మహిమలుండో, మాయలుండో, మతాలుండో, అసలు ఏ దేవుళ్ళు కనపడరు, నిరూపించమంటారు. వాళ్ళు వచ్చి మీరు నిరూపించండి అని వచ్చి కూర్చుంటారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీ ప్రార్థనాలయాలు అన్నింటి దగ్గరికి వస్తాం, మీరు నిరూపించండి అని. ఎందుకని? లేడన్నవాడికి లేడు, ఉన్నాడన్నవాడికి ఉన్నాడు. మళ్ళీ ఆ ఉన్నాడన్న వాళ్ళు దెయ్యాలు పోతాలంటే వాళ్ళు ఉన్నారు. తాయెత్తులు, తాళ్ళు, రంగురాళ్ళు, ఉంగరాలు అంటే వాళ్ళు. అంటే మిమ్మల్ని మీరు ఎంత బలహీనపరుచుకుంటూ ఉన్నాయి అని తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాల వరకు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎవరో భయస్థులు, బలహీనపరుచుకుంటూ తమను తాము ఈ తాడు కట్టుకుంటే బతికిపోతానని, తాయెత్తు కట్టుకుంటే బతికిపోతానని ఆశ, అత్యాశ, దురాశ, అనేక రకాలైనటువంటి ఈ భావాలు ఎవరికి వస్తాయండి? అనేక రకాలైనటువంటి ఆశలు, అత్యాశలు, దురాశలు, భయాలు, బాధలు, దుఃఖాలకు లోనే వాళ్ళకి. వీళ్ళంతా ఎవరంటే చెడు పనులు చేసేవాళ్ళు. వాళ్ళకే ఇవన్నీ కలుగుతాయి భావాలు. మంచి వాళ్ళకి అసలు ఏమి ఉండదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంతే, నేను మంచిగా బతికేస్తాను. సృష్టి నియమాలను ఏ దేవుడు మార్చలేడు. సృష్టి నియమాలను ఏ దేవత మార్చదు. సృష్టి నియమాలను ఏ మతము మార్చదు. మళ్ళీ నేను దేవుళ్ళని దేవతల్ని తక్కువ చేయట్లో ఉన్నారనే చెబుతున్నా. కానీ భూమి మీద మానవ జాతి పుట్టుక ఎలాగే ఉంటుంది, మరణం ఎలాగే ఉంటుంది, మధ్యలో జీవితం అందరికీ ఎలా ఉంటుంది, అందరి శరీర నిర్మాణాలు ఇలాగే ఉంటాయి, అందరి శరీర పనితీరులు ఇలాగే ఉంటాయి. ఏమి మారినప్పుడు నువ్వు మారకుండా సిస్టమేటిక్గా నడిచే దాంట్లో ఇంకా నువ్వేమి ఎత్తుక్కుంటావు? ఉన్నాడంటే ఉన్నాడు నమ్ము, లేరంటే లేరన్న నాస్తికవాదులకు లేదుగా. ఏ దేవుడు వెళ్ళి నేను ఉన్నానని ప్రూవ్ చేయట్లేదుగా. ఉన్నారనుకున్న వాళ్ళు ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారు. అలా నువ్వు మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా, నువ్వు దెయ్యం ఉందంటే నీకు దెయ్యం ఉందని కనపడుతుంది. ఎందుకని? అది నీ భావన బలం, నీ స్వీయ ఆత్మశక్తియే. నువ్వు దాన్ని నీకు భిన్నంగా కోరుకుంటున్నావు. ఇప్పుడు నాకు భార్య కావాలి, నాకు భార్య కావాలనిపించింది. ప్రపంచంలో ఆడవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎతికెతికి ఒక ఆవిడని నేను తెచ్చుకున్నా. అంటే ఈవిడే నా భార్య అని భావనా బలం కల్పించుకున్నా. కానీ అందరూ ఆడవాళ్లే, అందరూ మగోళ్లే. ఈయనే నా భర్త అనే భావనా బలాన్ని కల్పించుకున్నా నేను. దానికి ఏర్పాటు ఒకటి చేసుకున్న, వివాహము, పెళ్లి అనేటువంటి ఒక తంతు పెట్టుకుని భావనా బలాన్ని పెంచుకున్నాం మనం. అలా నువ్వు మతానికి పెంచుకో, దేవుడికి పెంచుకో, దేవతకు పెంచుకో, భార్యకు పెంచుకో, భర్తకు పెంచుకో, తల్లిదండ్రులకు పెంచుకో, పిల్లలకు పెంచుకో, అన్నదమ్ములకు పెంచుకో, స్నేహితులకు పెంచుకో, మంచిగా పెంచుకో, చెడుగా పెంచుకో, వ్యతిరేకంగా పెంచుకో, అనుకూలంగా పెంచుకో, నీ ఇష్టం ఏదైనా. అలా జ్యోతిష్యాలు ఉన్నాయి, జాతకాలు ఉన్నాయి, వాస్తులు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, తాయెత్తులు ఉన్నాయి. ఏది నమ్మితే వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, ఏది నమ్మకపోతే వాళ్ళకి అవన్నీ లేవు. ఎందుకని? నమ్ముతుంది నువ్వు, నమ్మందు నువ్వు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నీకు సృష్టి కనబడుతుంది. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నావు, ఇంకా సూర్యుడు రాలేదు, ఉదయించలేదు, సూర్య వెలుగు లేదు అని నువ్వు కళ్ళు తెరవకుండా చెబుతున్నావు. నువ్వు కళ్ళు తెరవనంతసేపు నీకు అది సత్యమే. సూర్యుడు వచ్చాడనట పాయింట్ లేదు అసలు. అక్కడ సూర్యుడు వచ్చి ఉండొచ్చు, అసలు సూర్యుడు అలాగే ఉండి ఉండొచ్చు, మొత్తం అది పగలై ఉండొచ్చు, కానీ నువ్వు కళ్ళు తెరవట్లేదు. అప్పుడు నీకు అది చీకటే, రాత్రే, ఇంకా పగల అవ్వలేదు, సూర్యుడు రాలేదు. సూర్యుడు వచ్చాడని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు కళ్ళు తెరిస్తే. అలా కళ్ళు తెరవటం, కళ్ళు మూయటం అనేది నీలో ఉన్నది. అలాగే భావ ప్రకంపనలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఏ భావ ప్రకంపనలు కల్పించుకుంటే అవి నీ వరకు అన్ని సత్యాలే. కానీ అవి యూనివర్సల్ సత్యాలని అందరినీ నమ్మించే ప్రయత్నం చేయొద్దు. అదే నేను చెప్పేది. ఎప్పుడు నేను చెప్పేది ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా ఈ శీర్షికల్లో మాట్లాడేది ఏంటి అంటే, అటు హేతువాదులకైనా, అటు నాస్తికులకైనా, ఇటు దేవుణ్ణి నమ్మన వాళ్ళకైనా, నమ్మే వాళ్ళకైనా, సైన్స్లో ఓన్లీ శక్తే ఉందని మొత్తం విశ్వాన్ని పరిశీలించి యూనివర్సల్ ఫోర్స్, ఎనర్జీ, ఇది మొత్తం ఒక శక్తి అని చెప్పే వాళ్ళకైనా,
అదే విషయాన్ని ఆధ్యాత్మికతలో ఆ శక్తికి ఆత్మశక్తి బ్రహ్మమని పేరును పెట్టిన వాళ్ళకైనా, లేదు మతములు ఉన్నాయి, మార్గములు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి అని గ్రహాల కాడి నుంచి, గ్రహశాంతులు కాడి నుంచి, జాతకాల కాడి నుంచి, జ్యోతిష్యాల నుంచి, దయ్యాలు, భూతాలు, తాళ్ళు, తాయెత్తులు అన్నీ ఎవరు ఏది నమ్మితే వాళ్ళకి అది ఉంది. ఎవరు ఏది నమ్మకపోతే వాళ్ళకది లేదు. ఇందులో నమ్మక స్థాయిని పెంచుకుంటూ వెళ్ళటం అనేది నర్సరీ నుంచి సాగే చదువు. అది మనిషి ఎదుగుతూ వెళ్తాడు. చిట్ట చివరిది ఆత్మజ్ఞాన చదువు. అంటే ఏంటి? మొత్తం శక్తి ఒక్కటే. ఇది నా నమ్మకం. ఇక దాన్ని నేను ముక్కలు ముక్కలుగా చూడను, దాన్ని దేవుళ్ళు దేవతలుగా విభజించను, దాన్ని జాతకాలు, వాస్తులు, జ్యోతిష్యాలు, దయ్యాలు, భూతాలు, హానికారకమైనవి, మేలు చేసేవి ఇలా ముక్కలు 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 విడివిడిగా చేయను. మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి. నేను కూడా శక్తి స్వరూపమే, నేను అనంత ఆత్మశక్తిని. అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ. ఇదొక సంపూర్ణత్వం అయిపోయింది. ఇంకా అనేకం లేవు అక్కడ. అదే మోక్షము, అదే ముక్తి. అక్కడికి వచ్చి చేరుకునే లోపల నర్సరీ నుంచి బొమ్మలతో మొదలైన చదువులా ఇంకా ఆ చదువు అనేక రీతుల్లో సాగుతుంది. అది మొత్తం యద్భావం తద్భవతి. నువ్వు దేవుడు ఉన్నాడు అంటే నువ్వు ఏ దేవుడు నమ్మావో ఆ దేవుడు నీకున్నాడు. దేవత ఉంది, నువ్వే దేవతను నమ్మావో ఆ దేవత నీకుంది. తాడుంది, తాయెత్తు ఉంది, రంగురాళ్ళు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, గ్రహశాంతులు ఉన్నాయి, జాతకాలు ఉన్నాయి, జ్యోతిష్యాలు ఉన్నాయి, వాస్తులు ఉన్నాయి అని నువ్వు ఇదేది నమ్మితే అవన్నీ నీకున్నాయి. ఎవరు నమ్మితే అవన్నీ వాళ్ళకున్నాయి. ఎవరికి అసలు ఈ నమ్మకాలతో పని లేదో వాళ్ళకి ఏమీ లేవు. ఇప్పుడు సైంటిస్టులు వీళ్ళందరూ చూడండి, జన విజ్ఞాన వేదికలని, హేతువాదులని మొత్తం ఇవన్నీ నిరూపిస్తూ ఉంటారు అసలు ఇవేమీ లేవు అని. వాళ్ళు తిరుగుతున్నారు. ఎందుకని? లేవన్న వాడికి లేవు, ఉన్నదన్న వాడికి ఉన్నది. ఎందుకని? భావనా బలమే. ఇంతకీ భావనే శక్తి, భావనే జ్ఞానం, జ్ఞానమే శక్తి. ఆ ఉన్నదంతా ఒకటే శక్తి. దాన్ని నువ్వు ముక్కలు ముక్కలుగా చిన్నది చిన్నదిగా నమ్ముతున్నావా? అయితే అది అలాగే నీకు దర్శనం అవుతుంది, అలాగే నీకు అనుభవం అవుతుంది. ఎందుకని? అది నువ్వు తయారు చేసుకుంటున్న నీ సొంత సృష్టి. నీ సొంత సృష్టిలోని ఒక వాస్తు, ఒక జాతకం, ఒక జ్యోతిష్యం, ఒక రంగురాళ్ళు, ఉంగరాలు, ఒక శని యంత్రాలు, ఒక తాడు, ఒక తాయెత్తు, ఒక దేవుడు, ఒక దేవత నీ భావనలో ఉంటారు. పక్క వాళ్ళకి ఎందుకు ఉంటారు? ఇందులో ఎదుగుదల ఎలా ఒక్కొక్కటి నమ్ముతూ 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 ఎదుగుదల ఏంటి అంటే ఉన్నదంతా ఏకశక్తి, అంతే, ఒకటే. అదే బ్రహ్మము, అదే అనంత ఆత్మశక్తి. అది ఎవరో కాదు, నేనే. అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ అన్నప్పుడు ఇంకేముంది? అక్కడ ఉన్నదంతా ఏకమైపోయింది. ఇందులో ఇంకా ముక్కలు ముక్కలుగా ఏరుకోవటానికి ఒక్క భావమే మిగిలిపోయింది, ఏకభావం. అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. దాన్నే మహాత్ములందరూ కూడా ఆ స్థితిని చేరుకోవడానికి తత్వమసి, తతత్వం అసి, అది నీవే అయి ఉన్నావు కనుక నువ్వు వెళ్ళి ఆ స్థితిని చేరుకో. ఏకభావంలో, ఏకత్వంలో, అనంతత్వంలో ఇమిడిపో. అట భావతీవ్రతతో భావంలో నిలబడటమే జ్ఞానం. భావమే మోక్షం, భావమే జ్ఞానం, భావమే ఆత్మసాక్షాత్కారం. నాకే జరుగుద్ది, నా ఒక్కడికే జరుగుద్ది. ఆ మార్గంలో ఎవరు వెళ్ళారో వాళ్ళు ఒక్కళ్ళకే జరుగుద్ది. అహం బ్రహ్మస్మి భావన ఆ ఒక్కళ్ళకే కలుగుతుంది, అందరికి కలగదు. అయమాత్మా బ్రహ్మ అనేది ఆ ఒక్కళ్ళకే కలుగుతుంది, అందరికీ కలగదు. అందుకని ఎవరు మోసగాళ్ళు, ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు మోసగెత్తులు, ఎవరు నిజమైన వాళ్ళు ఎవరికి అప్పటికి తెలియదు. ఎందుకని? యద్భావం తద్భవతి. నా స్వీయ అనుభవం. అలా నువ్వు దెయ్యాలని నమ్ము, దేవతల్ని నమ్ము, తాళ్ళు నమ్ము, తాయెత్తులు నమ్ము, అసలు నువ్వు ఏది నమ్మితే నీకు అది ఉంది. నువ్వు ఏది భావించుకుంటే అది నీకుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉంటారు, కానీ ఈవిడే నా భార్యని భావించుకున్న ఆవిడ కోసం ప్రాణం ఇస్తా. ప్రపంచంలో ఎంతమంది పురుషులు ఉంటారు, కానీ ఈయనే నా భర్తని భావించుకున్న ఆయన కోసం ప్రాణం ఇస్తా. వీళ్ళే నా పిల్లలు, వీళ్ళ కోసం ప్రాణం ఇస్తా. వీళ్ళే నా తల్లిదండ్రులు, వాళ్ళ కోసం ప్రాణం ఇస్తా. మేమందరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం ఇచ్చి మేము ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చుకుంటాం. ఒకళ్ళకొకళ్ళు బాధలు వస్తే మేము తట్టుకోలేము, భరించలేము. అదే నేను, నావి, నాది, నా కుటుంబం. భావనా బలం. ఆ భావన మొత్తం సమస్త సృష్టిని దాటేసి మొత్తానికి మూలమైన శక్తి ఒకటే అని భావించినప్పుడు మోక్షము. ఏకభావంలో ఉండిపోయావు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే నీ శరీర పరిధి భావాల నుంచి నువ్వు నీ అనంత పరిధి భావానికి చేరుకున్నావు. ఇది ఎవరికాళ్ళు చేరుకోవాలి, ఎవరాట ఆడదే. ఇందులో తప్పులు రైట్లు లేవు, అసలు సృష్టిలో తప్పు అనేది లేదు. కాకపోతే నా భావమే నిజం, నా భావాన్ని నువ్వు కూడా భావించుకో, నా భావాన్ని నువ్వు కూడా నమ్మని, నా మతం రైటు, నా దేవుడు రైటు, నీ మతం తప్పు, నీ దేవుడు తప్పు, నా అనుభవాలు రైటు, నీ అనుభవాలు రాంగు, ఇలా చెప్పేవాళ్ళు అందరూ మోసగాళ్ళు.
కాదు. మోసగాళ్ళు ఏంటి? మూర్ఖులు. నా అనుభవం నీకు అనుభవం ఎందుకు అవుతుంది? నా నమ్మకం నీ నమ్మకం ఎందుకు అవుతుంది? యద్భావం తద్భవతి. కాబట్టి ఇక్కడ అన్నీ కరెక్టే. ఎవరేది నమ్ముతుంటే వాళ్ళకే. కానీ మొత్తంగా ఏమిటి అంటే ఉన్నదొకటే శక్తి. అదే అనేకంగా అనిపిస్తున్నది, అనేకంగా కనిపిస్తున్నది. అనేకత్వంలోంచి ఏకత్వానికి సాగే ప్రయాణమే జీవితము. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు మనిషికి. కాబట్టి అన్నీ ఉన్నాయి నువ్వు నమ్మితే. దేవుళ్ళు దేవతలే కాదు, దెయ్యాలు, భూతాలు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు అన్నీ ఉన్నాయి నువ్వు నమ్మితే. ఏది లేదు నువ్వు వీటిని ఏమీ నమ్మకుండా ఉన్నదంతా ఒకటే శక్తి అనుకుంటే ఏమీ లేవు. ఎందుకని అదే శక్తిని నువ్వు పాజిటివ్గా వాడుకుంటున్నావు, నెగిటివ్గా వాడుకుంటున్నావు, మంచిగా వాడుకుంటున్నావు, చెడుగా వాడుకుంటున్నావు. నీ భావన బలంతో క్రియేట్ చేసుకుంటున్నావు. నీ భావన బలమే ఆత్మశక్తి, నీ భావనే ఆత్మశక్తి, నీ భావమే ఆత్మశక్తి, నీ జ్ఞానమే ఆత్మశక్తి. నువ్వే దానికి ప్రాణం పోసుకుంటున్నావు. నీకు ఎదురుగా దేవుడు కావాలా, దేవత కావాలా, దెయ్యం కావాలా, తాడు కావాలా, తాయెత్తు కావాలా, గ్రహశాంతులు కావాలా, జాతకాలు కావాలి, జ్యోతిష్యాలు కావాలి, రంగురాళ్ళు కావాలి, ఉంగరాలు కావాలా, మూఢనమ్మకాలు కావాలా, లేదా అనంత ఏకత్వ ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువు విజ్ఞానము కావాలా, ఉన్నదంతా ఒకే శక్తి అన్న భావన కావాలా, అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి కావాలా? ఇది నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఇది నర్సరీతో మొదలైన చదువు అలా సాగుతూనే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. ఎవరు దేనిని భావించుకుంటుంటే వాళ్ళకది ఉన్నది ఉన్నది ఉన్నది. దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నాయి. సృష్టి అంతా భిన్నత్వం అనుకుంటే అదంతా భిన్నంగా కనపడతానే ఉంది. కాదని ఏకత్వానికి వెళ్ళి అహం బ్రహ్మస్మి అనే స్థితిని చేరుకోగలిగితే ఏకత్వ భావన ఉంది. అలా చేరుకోగలిగినటువంటి అవకాశము మనిషికి ఉన్నది అని ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ద్వారా ఆ స్థితిని పొందినటువంటి మహాత్ములు మనకు దీన్ని అందించి మీరు పొందొచ్చు అని చెబుతున్నారు. దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో కాంట్రవర్సీ ఏమీ లేదు. కాకపోతే కాంట్రవర్సీ ఎక్కడ వస్తుందంటే ఎవరి భావస్థితులలో, యద్భావం తద్భవతులలో ఎవరెవరు వేటిని నమ్మి ఎక్కడెక్కడ కూర్చొని ఉన్నారో అక్కడక్కడ వాళ్ళు అవన్నీ నిజమని చెబుతూ, నిజం అంటూ ఇతరులతో ఘర్షణలు పడతా ఉంటారు. అసలు ఘర్షణే పడకూడదు. ఎందుకనంటే నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. నీ చదువు అంతవరకు వచ్చింది, నీకు అదే అర్థమైంది. నా చదువు ఇక్కడ దాకా వచ్చింది, ఇది అర్థమైంది. నేను పర్సనల్గా అయితే ఒకే ఒక్కదాన్ని నమ్ముతాను. ఏంటంటే ఉన్నదంతా అనంత ఆత్మశక్తియే. అసలు ఇందులో నెగిటివిటీ అనే పదమే లేదు. ఉన్నది ఒకటి అయినప్పుడు అందులో నెగిటివిటీ ఎలా ఉంటుంది? నెగిటివిటీని నేను సృష్టించుకుంటున్నాను పరిమిత భావం చేత. పరిమిత భావన ఇది. నా సృష్టి నేను ఎలా సృష్టించుకుంటే అలా ఉపయోగపడుద్ది అంతే. నాకు చెడు జరుగుద్దని నేనే సృష్టించుకుంటే నాకు చెడే జరగాలి. నేను దెయ్యాలు పోతాలు నమ్మితే దెయ్యాలు పోతాలే కనపడాలి నాకు. ఎందుకంటే నా భావన బలం. అలాగే నేను దేవుళ్ళు దేవతలు నమ్మితే దేవుళ్ళు దేవతలే కనపడాలి నాకు. ఎందుకంటే అది నా భావన బలం. దేవుళ్ళు దేవతల యొక్క గుణాలు, లక్షణాలు, స్వభావాలు ఏర్పరుచుకున్నాం. దెయ్యాలు, భూతాలు వీటి యొక్క స్వభావాలు, గుణాలు ఏర్పరుచుకున్నాం. అవన్నీ నమ్మకాలు. ఎవరి నమ్మకం వాళ్ళది. నేను అసలు ఇవేమీ నమ్మను. తాడు నమ్మను, తాయెత్తు నమ్మను అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెబుతున్నాయి. ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ అవి ఉంటాయి, లేవు అనుకున్న వాళ్ళందరికీ అవి లేవు. నాకెందుకు ఇన్నెందుకు? నాకు ఒకటి చాలు. మొత్తంగా అనంత ఆత్మశక్తి. ఇక్కడ ఉన్నదంతా ఒకటే శక్తి. దాన్ని పాజిటివ్గా అనుకుంటావా, నెగిటివ్గా అనుకుంటావా అనేది నీ కర్మ. యద్భావం తద్భవతి. అందుకే ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించక తప్పదని ఎందుకు చెప్పారంటే ఆ సృష్టి నువ్వు చేసుకుంటున్నావు, ఆ భావన నువ్వు చేసుకుంటున్నావు. నీకు ఆ భావనకు ఉపయోగపడుతున్నటువంటి భావనాత్మక శక్తి ఆత్మశక్తియే. అది చెడుగైనా మంచిగైనా. అందుకని ఉన్నదంతా ఒకటే. దాన్ని మీరు చెడు అనుకుంటున్నారా, మంచి అనుకుంటున్నారా, విడదీసుకుంటున్నారా, అనేకత్వంగా తీసుకుంటున్నారా? అది మనం ఉన్న స్థితి. మన చదువు అంతే. అక్కడి వరకే చదవగలిగాం. అవి నమ్ముతున్నాం మనం. నమ్మిన వాళ్ళందరికీ, భావించుకున్న వాళ్ళందరికీ యద్భావం తద్భవతి. ఏది ఉందనుకుంటే అది ఉంది. నేను ఏది ఉందనుకోవాలనుకుంటున్నాను. ఆత్మజ్ఞానం చదువు ఎందుకు మొదలెట్టాను, ఆధ్యాత్మిక చదువు ఎందుకు మొదలెట్టానంటే నేను కూడా నర్సరీ నుంచి మొదలయ్యాను. నాకు ఈ సత్యం అర్థమైంది. అందుకని ఉన్నదంతా ఒకటే అయినప్పుడు, ఆ ఒకటే అనేకంగా కనపడుతున్నప్పుడు దాన్ని ఎందుకు అనేకం అనుకోవటం, నెగిటివ్గా దాన్ని చూడటం, ఇందులో మళ్ళీ నెగిటివిటీలు ఇన్నెందుకు ఎత్తుక్కోవటం? ఉన్నదంతా ఒకటే అనంత ఆత్మశక్తి. మొత్తం అది ఆ శక్తి అంతా పవిత్రమైనదే, మంచిదే. దాంట్లో పాజిటివిటీనే ఉంది తప్ప అసలు నెగిటివిటీ లేదనే భావాన్ని నేను బలపరుచుకుంటున్నాను. అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ అనే వైపు వెళ్ళదలుచుకున్నాను. దాన్ని మోక్షం అంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారు. అలా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ చదువుకోండి.
ఇది వినండి, ఈ ఆత్మజ్ఞాన చదువుకోండి. మీలోని అన్ని బలహీనతలకి మీ భావాలే కారణం. మన భావం ఏదో అదే మనకు ఎదురుగా దర్శనీయం అవుతుంది. మన భావం ఏదో అదే మన జీవితంలోకి అనుభవాలుగా వస్తుంది. మనం ఊహించుకునేది, మనం భావించుకునేది, మనం కల్పించుకునేది, మనం నమ్మేది, మనం అనుకునేది, మనం వినేది, మనం చూసేది, ఇదంతా మన మనసు అయిపోయి, ఆ మనసు నిజమైపోయి, అది భావన అయిపోయి, ఆ భావనాత్మకత నిజమైపోయి, అదే మన జీవితం అయిపోయి, అదే మన జీవితంలో అనుభవాల కింద వస్తుంది. కాబట్టి మనకు వచ్చే చెడ్డ అనుభవాలన్నీ మనం కల్పించుకున్నవే, మనకు వచ్చే మంచి అనుభవాలన్నీ మనం కల్పించుకున్నవే. మనకు రావాలనుకుంటున్న మోక్ష భావన కూడా మనం కల్పించుకోవలసిందే. ఎందుకంటే ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి ఎవరు ఎలా భావించుకుంటే అలా. కరెంట్ అనే ఒకే శక్తి ఫ్యాన్లోకి వస్తే ఫ్యాన్ తిరిగి గాలి వస్తుంది, ఏసీలోకి వెళ్తే చల్లబరుస్తుంది, హీటర్లోకి వెళ్తే వేడెక్కుతుంది. అనేక విరుద్ధమైనటువంటి కార్యములను ఆ ఉపకరణమును బట్టి, ఆ వస్తువును బట్టి కరెంట్ అనే ఏకశక్తి విభిన్న ప్రక్రియలుగా పనిచేస్తుంది. శక్తిని నువ్వు ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం. అందుకని నేను ఒకదాన్ని నమ్మదలిచాను, ఏంటి, ఉన్నదంతా ఏకశక్తి. ఇందులో అపశృతులు నాకు వద్దు, ఇందులో వ్యతిరేక భావాలు నాకు వద్దు, ఇందులో చెడు భావాలు నాకు వద్దు, అసలు నాకు ఆడితో నాకు పని లేదు. ఏకశక్తిని నేను నమ్ముతాను. ఆ ఏకశక్తి అనుభవం వైపు నేను నడవదలిచాను. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అటువంటి వాళ్ళు మాత్రమే దీనికి పనికొస్తారు, మిగిలిన వాళ్ళు పనికిరారు. అయితే అక్కడ దాకా రావాలి అంటే శరీర భావనలో ఉన్న సృష్టి నిజమే, శరీరం నిజమే, కనపడుతున్న శరీర సృష్టి నిజమే, మన చుట్టూ ఉన్న చెట్టు పుట్ట చామ సృష్టి అంతా నిజమే శరీరపరంగా. కాబట్టి నువ్వు మంచిగానే బతకాలి. ఎందుకంటే శరీరం ఉందగా జీవిస్తున్నాం, ఇందులో అబద్ధమే ఉంది. శరీరం లేదని మన భావంతో అనుకుంటే శరీరమే మాయమైపోదు. కాబట్టి భావనాత్మకతలో జ్ఞానపరంగా అనంత ఆత్మతత్వానికి వెళ్ళినా జీవన్ముక్తులకి శరీరం ఉన్నది. వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఆహార పదార్థాలు తినాలి. శరీరానికి సృష్టిపరంగా సహజ మరణం అనేటువంటి శిథిలత్వ దశ వచ్చే వరకు అనంత ఆత్మశక్తి భావన పొందిన జీవన్ముక్తులైనా సరే శరీరానికి అవసరమైన క్రియలు చేయవలసిందే. కాబట్టి ఆ ఏకభావం వైపు నేను ప్రయాణిస్తున్నా. ఆత్మజ్ఞాన చదువు అటు ప్రయాణిస్తుంది, ఆధ్యాత్మిక చదువు అటు ప్రయాణిస్తుంది. కాదండి మేము కిందయ్యో చేసుకుంటా ఉంటే అన్నీ ఉన్నాయి, ఎవరేది నమ్మితే అది ఉంది. అసలు అక్కడ లేదనే పాయింటే లేదు, అసలు ఇక్కడ చెడే లేదు. ఇంకొకళ్ళని నా వైపు లాగేసుకుందాం, ఇంకొకళ్ళకి నాదే కరెక్ట్ అని చెబుదాం. ఈ మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు, ఈ విధానాలతోనే ప్రమాదం వచ్చింది. అంటే ఏంటి ప్రమాదం ఎందుకు వచ్చింది అంటే, నేను నమ్మిన దేవుణ్ణి నువ్వు నమ్ము, నేను నమ్మిన మతాన్ని నువ్వు నమ్మని అందరినీ నమ్మిద్దాం అనుకుంటున్నావు. అది నేను కదా నమ్మేది. ఎందుకు అందరినీ నమ్మించడం? ఎవరి కాళ్ళు వాళ్ళ భావాల్లో పోతా ఉంటారు. వాళ్ళ భావాలని మన భావాలతో కలిపేసి మా భావాలలాగా మీ భావాలు మార్చుకోండి అని చెప్పేవే ప్రచారాలన్నీ. కాదు, నా భావాన్ని ఉన్న అనంత భావంలో కలిపేస్తాను, ఏకభావంలో కలిపేస్తాను, ఆకాశ భావంలో కలిపేస్తాను. అదే ఆత్మతత్వము, అదే బ్రహ్మము, అదే శక్తితత్వము. దాన్నే సైన్స్ ఎనర్జీ అని చెప్పింది. సైన్స్ కూడా ఉన్నదంతా ఒకటే అని చెబుతుంది. మొత్తం మనకి అనేకంగా సృష్టి కనపడుతున్నా దీనికి ఆధారమైన శక్తి ఒకటే. ఈ సృష్టి అంతా శక్తిగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. శక్తి మళ్ళీ సృష్టిగా తనలోనే ఆవిర్భవిస్తూ ఉంటుంది అని చెబుతూనే ఉంది. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఆధ్యాత్మిక చదువు కానీ, ఈ ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన ఈ శీర్షికలు కానీ, ఆత్మజ్ఞాన చదువు కానీ ఏకశక్తి భావన దాకా ప్రయాణించాలి. ఉన్నదంతా ఏకశక్తి, ఒకటే శక్తి సృష్టి మొత్తం. అదే బ్రహ్మము, అదే ఆత్మశక్తి, అదే మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారము, అదే నేను అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి భావం దాకా నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు మాత్రమే వినండి. అయితే దీనికి మూల సూత్రం ఒకటి ఉంది. మళ్ళీ అక్కడ దాకా నేను వెళ్ళగలనా, ఈ మార్గంలో ప్రయాణించగలనా అంటే, నువ్వు శరీరపరంగా మొత్తం మంచిగానే జీవించాలి. మంచి అనేది దీనికి అర్హత. అప్పుడు మాత్రమే నీకు ఆధ్యాత్మిక చదువు అర్థమవుద్ది, ఆత్మజ్ఞాన చదువు అర్థమవుతుంది, నువ్వు ఇందులో వెళ్ళగలుగుతావు. కాబట్టి అలా ప్రయత్నించండి. అటువంటి భావన ఉన్నవాళ్లే వినండి. మిగిలిన మీ నమ్మకాలను అసలు నేను కాంట్రా చేయట్లా, కానీ నా నమ్మకం నేను అవన్నీ దాటుకుంటూ చూసుకుంటూ వచ్చాను. ఏకత్వ భావనకు వెళ్ళదలిచాను. ఒక చోట ఒక నమ్మకాన్ని పట్టుకొని ఆలాడదలుచుకోవాలా, ఉన్న శక్తులు కలిసిపోదలిచాను. సృష్టి అంతా ఎప్పటికేలాగే ఉంటుంది, విభిన్నత ఎప్పటికేలాగే ఉంటుంది. కానీ భిన్నత్వంలో ఏకత్వం ఒకటి ఉంది, అదే దైవత్వం.
అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ డివినిటీ. భిన్నత్వంలో ఏకత్వమే దైవత్వం. నేను ఆ ఏకత్వ ప్రయాణానికి వెళ్తున్నాను, ఎందుకని దానికి దారి చూపించారు మహాత్ములు. అది ఆత్మజ్ఞాన చదువు. భిన్నత్వంలో ఏకత్వం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అలా కావాలనుకున్న వాళ్ళు ఇటు రండి. ఇక అనేక నమ్మకాలతో పని లేదు. ఇక్కడ ఉండేది ఒకటే నమ్మకం. అనేక నమ్మకాలు నువ్వు ఉన్న స్థితులను బట్టి ఉంటే తప్పు కాదు. ఎవరి కాళ్ళకి వాళ్ళ స్థితుల్లో వాళ్ళు ఏర్పరచుకున్నది భావనా బలం. యద్భావం తద్భవతి. కాబట్టి అన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి, ఏమీ లేవు అనుకున్న వాళ్ళకి ఉన్నదంతా ఒకటే. అదే ఆనంద ఆత్మశక్తి. అది నువ్వు దీన్ని ఒకటే అనుకుంటావా? అనేకం ఉన్నాయి నేను నమ్ముతాను అనుకుంటావా? అసలు ఈ అనేకం లేవు, ఉన్నదంతా ఒకటే అనుకుంటావా? అది నీ ఇష్టం. నువ్వు ఎలా ప్రయాణం సాగాల్సిందే, సాగుతూ వెళ్ళాల్సిందే. నేను ఏకత్వ భావన వైపు సాగుతున్నాను. ఇది కూడా ఋషులు, మునులు, యోగులు అందించినటువంటి ఆత్మజ్ఞాన మార్గము. అది ఆధ్యాత్మిక చదువుగా ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అలా ఇష్టపడిన వాళ్ళు ఇవన్నీ వినండి. మిగిలిన వాళ్ళు ఇవి విని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్నీ ఉన్నాయి, మీ నమ్మకాలేవో అవన్నీ ఉన్నాయి. అసలు ఎవరి నమ్మకాలను కాదంటానికి లేదు. నాకు దెయ్యం కనపడిందండి, దెయ్యాలు నన్ను పీడిస్తున్నాయండి, మా ఇంటి మీద రాళ్ళు వేస్తున్నాయండి, మా ఆవిడికి దెయ్యం పట్టిందండి, మా వాళ్ళకి దెయ్యం పట్టిందండి, భూతం పట్టిందండి, పిశాచి పట్టిందండి, కర్ణ పిశాచి పట్టిందండి అంటే అది నీ నమ్మకం. నువ్వు వెళ్ళిపో. నువ్వు నమ్మితే అది ఉంది. దీన్నే మళ్ళీ మానసిక వైద్యులు ఏం చెబుతారు? దెయ్యాలు కాదు, భూతాలు కాదు, వాళ్ళు మనసు పాడు చేసుకుంటున్నారు, మైండ్ చెడిపోయింది, బుర్ర చెడగొట్టుకుంటున్నారు, అతి కోరికలతో, అత్యాశలతో, అతి భయాలతో. అందుకని సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు మానసిక వ్యాధిగా పరిగణించి మందులు ఇస్తారు దానికి. అది సైన్స్ నమ్మకం. ఇలా ఎవరి నమ్మకాలు వాళ్ళవే. ఉన్నవి అనుకున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి, లేవు అనుకున్న వాళ్ళకి ఏమీ లేవు. కానీ ఉన్నది ఒకటే, అటు సైన్స్కైనా ఇటు ఆధ్యాత్మికతకైనా. ఏంటంటే సృష్టి ఉంది, సృష్టి ఉన్నది అనేది కనపడుతున్నది. దేనికి ఆధారంగా సృష్టిగా మనకు కనిపిస్తున్న మొత్తం సృష్టికి ఆధారంగా ఉన్నది ఏకశక్తి. దాన్ని సైన్స్ ఎనర్జీ, శక్తి అని సైన్స్ ఒప్పుకుంటుంది. దాన్నే శక్తి అని, దానికే ఆత్మ, బ్రహ్మము అని పేరు పెట్టాము అని ఇటు ఆధ్యాత్మికతలో మహాత్ములు ఒప్పుకుంటున్నారు. అంటే చిట్ట చివరిలో సైన్సు, ఆధ్యాత్మికత కలిసిపోయింది, ఒకటే ఉంది, అదే శక్తి అని. ఆ చిట్ట చివరి వైపు ప్రయాణం సాగిస్తున్నాం. అదే ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు. అది అర్థమైన వాళ్ళే అటు రాగలుగుతారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరి నమ్మకాల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్నీ కరెక్టే, అన్నీ ఉన్నాయి. ఎవరిదో ఎటువంటి అసలు కాంట్రా పెట్టుకోబాకండి లేదని. ఎందుకని వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఎవరేం చెబుతున్నా వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, లేదని కొట్టేయవలసిన అవసరమే లేదు అసలు. మన ఇంట్లో కుటుంబ సభ్యులు 5, 6 ఉంటే 5 రకాల అభిప్రాయాలు ఉంటాయి. అవి వాళ్ళ మానసిక స్థితులు. వాళ్ళకి అవన్నీ నిజమే. కాబట్టి ఎవరితో ఘర్షణ పడక్కర్లా. వాళ్ళు అక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను అనుకుంటూ వెళ్ళిపోవటమే. అదే జ్ఞానము. అర్థం చేసుకోండి. అర్థమవుతుంది అని భావిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి, చెప్పే ప్రయత్నం చేసుకుందాం. అన్నీ ఉన్నాయి. దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అన్నీ నిజమే. ఎవరి స్థితిలో వాళ్ళు సాగుతూ ముందుకు పోవటమే. ఇక్కడ ఎవరితోనూ ఏ ఘర్షణ అసలు ఉండకూడదు. ఎందుకనంటే ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి భావనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి సృష్టి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవన్నీ నిజంగానే కనబడతాయి, నిజంగానే అనిపిస్తాయి, నిజంగానే అనుభవిస్తారు. అవి సుఖాలైనా, కష్టాలైనా, బాధలైనా, దుఃఖాలైనా, ఆనందాలైనా, ఏవైనా, భయాలైనా, ధైర్యాలైనా అన్నీ నిజమే. ఎందుకని ఆ నిజానికి భావన నీదే. ముందది గుర్తుపెట్టుకోండి. ఆ భావనే అనంత ఆత్మశక్తి, ఆ భావనే శక్తి, ఆ భావనే జ్ఞానం, ఆ భావనే సర్వము. అందుకని ఇంకా మీ భావాలను మీరు సరి చేసుకుంటూ ముందుకు సాగటమే. అనేక భావాలు పెట్టుకుంటారా, పాజిటివ్ భావాలు పెట్టుకుంటారా, నెగిటివ్ భావాలు పెట్టుకుంటారా, ఏకభావం పెట్టుకుంటారా, మీ ఇష్టం. అది సందేహాలు ఉంటే మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం, విశ్లేషించుకుందాం. రోజు ఒక చదువుగా, ఒక పాఠ్యాంశంగా, పాఠశాలలో విద్యార్థులు చదువుకున్నట్టుగా రోజు వీలున్నంత వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నా కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. వినండి. ఇది కేవలం ఈ వైపు, ఈ మార్గంలో అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే వినండి. మిగిలిన వాళ్ళు మీ మార్గాల్లో, మీ విధానాల్లో సాగిపోండి. ఎందుకంటే అర్థం కాని వాళ్ళు ఇంకో మార్గాల్లో వాళ్ళు విన్నప్పుడు ఇది ఘర్షణగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అలా ఘర్షణగా అనిపించేది ఎవరైనా వినకండి. ఎందుకంటే అది మీ భావన కాదు. మీ భావన ఏదో అది మీకు సూట్ అయిన మార్గం, అందులో వెళ్ళిపోండి మీరు. ఇదంతా భావనా బలమే, ఎవరికాళ్ళు భావించుకునేది. అందుకని ఎవరి భావాలకు తగ్గట్టు వాళ్ళు వెళ్ళిపోండి.
ఈ భావనలు అర్థమవుతున్న వాళ్ళు ఇందులో సాగండి, ఏమైనా సందేహం వస్తే అడగండి, చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మనం చదువుకుంటున్నాం అంతే. ఇక్కడ మాయల్లో మహిమల్లో అద్భుతాల్లో ఇది సాధారణమైన ఆధ్యాత్మిక చదువు, సహజమైన జీవిత చదువు. మంచిగా బ్రతుకుతూ మన జీవితం యొక్క లక్ష్యాన్ని, సంపూర్ణతని పొందే ప్రయత్నం చేస్తున్నాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.